హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ టెలిస్కోప్ అమ్మ. దీంతో మనకి రే ఆప్టిక్స్ కంప్లీట్గా అయిపోతుంది. ఓకే అమ్మ, టెలిస్కోప్ అంటే యాక్చువల్గా ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియోలోనే చేద్దాం అనుకున్నాం. టెలిస్కోప్, సింపుల్ అండ్ కాంపౌండ్ మైక్రోస్కోప్. అయితే ఓన్లీ టెలిస్కోప్కి వీడియో పరిమితం చేస్తున్నాం అమ్మ. ప్రాబ్లమ్స్ అవన్నీ మనం ఒక వీడియోలో ఐఐటీ జేఈ, ఒక వీడియోలో నీట్ ప్రాబ్లమ్స్, ప్రీవియస్ ఇయర్లో అడిగిన నీట్ ప్రాబ్లమ్స్ చేసి ఈ చాప్టర్ ఇంకా ఎండ్ చేద్దాం. అయితే కాన్సెప్ట్ వైజ్ అయితే ఈ చాప్టర్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. ఓకే, టెలిస్కోప్ తోటి. ఓకే అమ్మా, రైట్. సరే, అయితే టెలిస్కోప్ ఎందుకు యూజ్ చేస్తాం చెప్పండి. ఫస్ట్ థింగ్, టెలిస్కోప్ ఎందుకు యూజ్ చేస్తాం? టు సీ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని చూడటానికి యూజ్ చేస్తాం, అంతే కదమ్మా. టెలిస్కోప్ డిఫరెంట్ ప్లానెట్స్, ఓకే, మూన్ ఎలా ఉందో చూడటానికి, ప్లానెట్స్ ఎలా ఉన్నాయో చూడటానికి, దూరంగా ఉండే స్టార్స్ ఎలా ఉన్నాయో చూడటానికి, ఇలా టెరెస్ట్రియల్ బాడీస్. ఓకే, ఈ టెరెస్ట్రియల్ బాడీస్ అంటే మీకు ఐడియా ఉంది కదా, ఈ యూనివర్స్లో తిరిగే ప్లానెట్స్, స్టార్స్, వీటిని చూడటానికి జనరల్గా మనం టెలిస్కోప్ యూజ్ చేస్తాం. అంతేకాకుండా దూరంగా ఉండే ఎవరినైనా చూడటానికి కూడా టెలిస్కోప్ మనం యూజ్ చేస్తాం. దూరంగా ఉండే ఏదో చూడాలి మనం, దూరంగా ఉండేది ఏదో చూడాలి. బాహుబలిలో చూస్తాడు కదా ఎక్కడి నుంచో, ప్రభాస్ కదా, అనుష్క తల పట్టుకుని వస్తుంటే చూస్తాడు కదా. ఓకే, అలా దూరంగా ఉండే వాళ్ళని చూడటానికి కూడా టెలిస్కోప్ని యూజ్ చేస్తాం. ఓకే అమ్మా, రైట్. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది రిఫ్రాక్టింగ్ టెలిస్కోప్ గురించి చెప్తాము. రిఫ్రాక్టింగ్ టెలిస్కోప్ ఒకటి, రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ ఒకటి ఉంటుంది. ఓకే, టెలిస్కోప్స్లో రిఫ్రాక్టింగ్ టెలిస్కోప్ ఒకటి, రిఫ్రాక్టింగ్ టెలిస్కోప్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే రిఫ్రాక్టింగ్ టెలిస్కోప్. థియరీ మొత్తం దీంట్లోనే చూస్తాం అమ్మ. ఓకే, మ్యాగ్నిఫైయింగ్ పవర్కి ఫార్ములా ఏముంటుంది, ఓకే, మ్యాక్సిమం మ్యాగ్నిఫికేషన్ ఎక్కడ వస్తుంది, మినిమం మ్యాగ్నిఫికేషన్ ఎంత, మ్యాక్సిమం మ్యాగ్నిఫికేషన్ ఎంత, ఇవన్నీ మనం ఓకే ఈ రిఫ్రాక్టింగ్ టెలిస్కోప్లోనే చూస్తాం. సేమ్ కాన్సెప్ట్ రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్లో కూడా ఉంటుంది, జస్ట్ చిన్న చేంజ్ ఉంటుంది. ఓకే అమ్మ, సో ఫస్ట్ మనం రిఫ్రాక్టింగ్ టెలిస్కోప్ గురించి చూద్దాం. ఓకే, రైట్. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ముందు కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. టెలిస్కోప్ యొక్క యూజ్ ఏంటి అంటే చూడండి, టు సీ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడినో లేదంటే ఏదో ప్లానెట్ని మనం చూస్తున్నాం. ఓకే, టెలిస్కోప్ ఏం చేస్తుందో జాగ్రత్తగా గమనించండి అమ్మా. టెలిస్కోప్ ఏం చేస్తుంది అంటే ఆ ఆబ్జెక్ట్ని మనకి దగ్గరగా చూపిస్తుంది, పెద్దగా చూపించడం కాదు. నిజానికి పెద్దగా అయినట్టు అనిపిస్తుంది, బట్ యాక్చువల్గా టెలిస్కోప్ ఏం చేస్తుందమ్మా, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని మనకి దగ్గరగా చూపిస్తుంది. ఓకే, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని మనకి దగ్గరగా చూపిస్తుంది. నిజానికి సైజ్ మాత్రం ఏమీ మ్యాగ్నిఫై చేయదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, మీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మైక్రోస్కోప్లో ఏం జరుగుతుంది, నిజంగా అక్కడ మ్యాగ్నిఫికేషన్ జరుగుతుంది. కాంపౌండ్ మైక్రోస్కోప్ తీసుకున్నా, నార్మల్ మైక్రోస్కోప్ తీసుకున్నా, ఇది సింపుల్ మైక్రోస్కోప్ తీసుకున్నా మనకు ఆబ్జెక్ట్ దగ్గరగానే ఉంటుంది. ఓకే అమ్మ, ఇలా ఏదో ఒక ఆబ్జెక్ట్, దీన్ని పెద్దగా చేసి చూపిస్తుంది ఎవరు, మైక్రోస్కోప్. చిన్ని బ్యాక్టీరియాస్ని పెద్దగా చేసి చూపిస్తుంది మైక్రోస్కోప్. చిన్ని వస్తువులను పెద్దగా చేసి చూపిస్తుంది మైక్రోస్కోప్. ఇక్కడ అలా కాదు, టెలిస్కోప్ పరిస్థితి అది కాదు. దూరంగా ఉన్న వస్తువుని దగ్గరగా చూపిస్తుంది, అంతే దాని పని. ఓకే, దూరంగా ఉన్న వస్తువుని దగ్గరగా చూపిస్తుంది, అదమ్మా టెలిస్కోప్ యొక్క యూస్. అయితే మనం మైక్రోస్కోప్లో కూడా మ్యాగ్నిఫైయింగ్ పవర్కి ఒక ఫార్ములా రాసాం. ఏంటమ్మా మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ మైక్రోస్కోప్ ఫార్ములా రాసాం. ఏం చేసామంటే ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టాం, వితౌట్ లెన్స్ ఏమీ లేకుండా ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ని ఏం చేసాం, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ దగ్గర పెట్టి అది ఐ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది అది చూసాం, అంతే కదమ్మా. మైక్రోస్కోప్లో ఏం చేసాం, ఇదిగోండి ఒక కన్ను, టింగ్ 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 టింగ్, కన్ను దగ్గర నుంచి ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో పెట్టాం, క్యాపిటల్ డి అనే డిస్టెన్స్లో పెట్టాం. దీని డిస్టెన్స్ 25 సెంటీమీటర్స్ ఉంటుంది అన్నాను. దీని పేరేంటమ్మా, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. ఓకే, ఆ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పామమ్మా అప్పుడు ఆ వీడియోలో దీని ముందు వీడియోలో. ఓకేనా, ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుంది, దాన్ని ఆల్ఫా అనుకున్నాం.
ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుంది దాన్ని మనం ఆల్ఫా అనుకున్నాం. అలా ఆల్ఫా క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ మనం కాన్వెక్స్ లెన్స్ యూస్ చేసాం. కాన్వెక్స్ లెన్స్ అంటే మైక్రోస్కోప్ యూస్ చేసాం. సింపుల్ మైక్రోస్కోప్ లేని లేదంటే కాంపౌండ్ మైక్రోస్కోప్ కానీ యూస్ చేసాం. అక్కడ ఫైనల్ ఇమేజ్ ఎంత యాంగిల్ చేస్తుంది, విజువల్ యాంగిల్ ఎంత విజువల్ యాంగిల్ చేస్తుంది, ఇది కూడా విజువల్ యాంగిల్. ఈ విజువల్ యాంగిల్ ఎప్పుడు ఆబ్జెక్ట్ని మనం లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ దగ్గర పెట్టినప్పుడు ఇది విజువల్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ మనం ఒక లెన్స్ ఉపయోగించి ఆ ఆబ్జెక్ట్ని మనం చూసాము, ఫైనల్ ఇమేజ్ ఫామ్ అయింది. ఫైనల్ ఇమేజ్ కంటి దగ్గర ఎంత యాంగిల్ చేసింది దాన్ని బీటా అనుకున్నాం. బీటా బై ఆల్ఫానే మ్యాగ్నిఫైయింగ్ పవర్ అని చెప్పి అక్కడ మనం ఎక్కడ మైక్రోస్కోప్లో దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే టెలిస్కోప్కి వచ్చేటప్పటికి సీన్ మారుద్దాం. ఎందుకు సీన్ మారుతుంది? టెలిస్కోప్ ఉపయోగించి మనం ఏం చూస్తాం? ఓకే, దూరంగా ఉండే గ్రహాలని, స్టార్స్ని, వాటిని చూస్తాం. ఓకే, ఇప్పుడు మనం మైక్రోస్కోప్లోకి వెళ్ళే ముందు మనం ఏం చేస్తాం? ఒక ఆబ్జెక్ట్ని డిస్టెన్స్ ఆఫ్ లీస్ట్ డిస్టింక్ట్ అంటే 25 సెంటీమీటర్స్ దూరంలో ఒక ఆబ్జెక్ట్ని పెట్టి విజువల్ యాంగిల్ ఎంత వస్తుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, అదే పని ఇక్కడ చేయగలమా మనం? ఇక్కడ ఎవరిని చూస్తున్నాం? స్టార్స్ని చూస్తున్నాం. స్టార్స్ అంటే సన్. ఓకే, స్టార్ని 25 సెంటీమీటర్స్ దగ్గరికి ఇలా పెట్టి చూడగలమా? చూడలేంగా, అంతే కదమ్మా. నక్షత్రాలను తీసుకొచ్చి 25 సెంటీమీటర్స్ దూరంలో ఇలా పెట్టి చూద్దామా? మాడిపోతారు అంతేనా? అదే కదమ్మా జరిగేది. సో ఇక్కడ మనం ఆ పర్టికులర్ కాన్సెప్ట్ ఉపయోగించాం, డిస్టెన్స్ ఆఫ్ లీస్ట్ డిస్టింక్ట్ విజన్. అది కూడా ఉపయోగిస్తామమ్మా. బట్ ఇనీషియల్గా మనం ఆ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి మన కంటి దగ్గర ఇలా పెట్టి చూడటం ఇవన్నీ కుదరదు కాబట్టి మనం ఏం చేస్తాం? నార్మల్గానే చంద్రుడిని చూస్తాం, నార్మల్గానే సన్ చూస్తాం, నార్మల్గానే నక్షత్రాలను చూస్తాం. ఆ నార్మల్గా చూసినప్పుడు ఎంత విజువల్ యాంగిల్ చేస్తుంది మన కంటి దగ్గర? ఓకే అమ్మా, దూరంగా ఎక్కడో ఉందమ్మా ఆబ్జెక్ట్. ఓకే, ఆబ్జెక్ట్ దూరంగా ఎక్కడో ఉంది. ఓకే అమ్మా, మనకి చిన్నగా కనపడుతుంది ఆబ్జెక్ట్, మనం ఇక్కడ ఎక్కడో ఉన్నాం. ఓకేనా, ఎక్కడో ఉంది, దూరంగా ఉంది ఎక్కడో. ఓకే, ఇది మన కంటి దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది? వెరీ వెరీ స్మాల్ యాంగిల్ చేస్తుంది, ఆల్మోస్ట్ ప్యారలల్గా వస్తుంది. ఎందుకమ్మా ఆల్మోస్ట్ ప్యారలల్గా వస్తుంది? అంటే ప్యారలల్ అని చెప్పమనుకోండి, వెరీ వెరీ స్మాల్ యాంగిల్ చేస్తుంది. ఓకే అమ్మా, ఎందుకంటే దూరంగా ఉంది ఆబ్జెక్ట్, చాలా చిన్నగా కనపడుతుంది. చంద్రుడు ఎంత కనపడతాడమ్మా? ఒక ట్యాబ్లెట్లా కనపడతాడు ఇంత, అంతేగా? ఓకే, అంతే కదమ్మా. ఏదో కొంచెం పౌర్ణమి రోజు అప్పుడు చూస్తే కొంచెం పెద్దగా కనపడతాడు, అంతే కదమ్మా. మరీ పెద్దగా ఏం కనపడగా మా అయితే అరచేయంత కనపడతాడు, అంతేగా? ఓకే, చంద్రుడు అరచేయంత ఉంటాడు కాదుగమ్మా. ఓకే, సో ఆ చంద్రుడు మన కంటి దగ్గర ఎంత యాంగిల్ చేస్తున్నాడు, లేదా మనం చూసే స్టార్ ఎంత యాంగిల్ చేస్తుంది అంటే వెరీ వెరీ స్మాల్ యాంగిల్ చేస్తుంది. వెరీ వెరీ స్మాల్ యాంగిల్ చేస్తుంది. ఆ యాంగిల్ని మనం ఏమనుకుందాం? తీటా నాట్ అనుకుందాం. ఆ యాంగిల్ మనం ఏమనుకుందామమ్మా? తీటా నాట్. అంటే తీటా నాట్ అనే యాంగిల్ తోటి రేస్ వచ్చి ఇలా పడుతున్నాయి అనుకుందాం, అంతే కదా? ఓకే, ఇప్పుడు మరి మనం ఈ తీటా నాట్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? తీటా నాట్ ఈజ్ వెరీ స్మాల్. తీటా నాట్ ఈజ్ వెరీ స్మాల్. సో tan theta is nearly equal to theta, అంతేనా? tan theta is nearly equal to theta. సో tan theta వాల్యూ ఏంటో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏదో వేస్తాం, సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ h0 అని రాద్దాం, పోనీ ఏబి అనుకోండి, ఏబి అని రాస్తాం. మరి డిస్టెన్స్ ఏం రాస్తాం? ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది? ఇన్ఫినైట్ డిస్టెన్స్లో ఉంది. సో యాంగిల్ ఎంత అవుతుంది? 0 అయిపోతుంది. సో అది రాస్తే ఏమవుతుందమ్మా? యాంగిల్ ఏమవుతుంది? 0 అయిపోతుంది. ఓకే, అంతే కదమ్మా. ఎనీథింగ్ డివైడెడ్ బై ఇన్ఫినిటీ 0. tan theta 0 అంటే తీటా వాల్యూ 0. సో ఏముందో? ఉపయోగం ఏమి ఉండదు కదా. మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఫార్ములా ఏంటంటే చూడమ్మా, మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ టెలిస్కోప్ విషయంలో చెప్తున్నా. మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ టెలిస్కోప్ ఫార్ములా ఏంటంటే visual angle by final image
బై ఫైనల్ ఇమేజ్ డివైడెడ్ బై విజువల్ యాంగిల్ బై ఫైనల్ ఇమేజ్ డివైడెడ్ బై విజువల్ యాంగిల్ బై నేకెడ్ ఐ. అంతే కదమ్మా, విజువల్ యాంగిల్ బై నేకెడ్ ఐ అంటే ఇదే. ఇక్కడ విజువల్ యాంగిల్ ఎంత ఇది? ఓకే, ఆ యాంగిల్ 0 అని వచ్చింది అనుకోండి, ఇప్పుడు మన క్యాల్కులేషన్లో 0 అని వచ్చింది అనుకోండి, ఇక్కడ 0 పెడతాం. 0 పెడితే మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ టెలిస్కోప్ ఇన్ఫినిటీ అయిపోతుంది. సో మీనింగ్లెస్ అమ్మది, కెనాట్ బి డిఫైన్డ్, మీనింగ్లెస్ కదా. సో మనం ఏదో మైక్రోస్కోప్లో ఉపయోగించినట్టుగా ఫార్ములా ఇక్కడ ఉపయోగించాం. ఫార్ములా ఇది ఇదే, మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ టెలిస్కోప్ ఫార్ములా ఇదే, విజువల్ యాంగిల్ బై ఫైనల్ ఇమేజ్ డివైడెడ్ బై విజువల్ యాంగిల్ బై నేకెడ్ ఐ అనేదే ఫార్ములా. ఓకే అమ్మా, చాలా విషయాలు చెప్తున్నాను. మెయిన్ టెలిస్కోప్లో మనం అసలు మ్యాక్సిమం అదే మెయిన్ టాపిక్లోకి వెళ్ళేటప్పటికి ఈజీగానే ఉంటున్నాం. ఇదంతా కాన్సెప్ట్ వైజ్ అనమాట. ఓకే, ఫార్ములా అయితే ఇదే, మనం ఉపయోగించే ఫార్ములా ఇదే, విజువల్ యాంగిల్ బై ఫైనల్ ఇమేజ్. ఫైనల్ ఇమేజ్ ఎంత యాంగిల్ చేస్తుంది మన కంటి దగ్గర. ఓకే, విజువల్ యాంగిల్ బై నేకెడ్ ఐ, ఈ మామూలుగా ఆబ్జెక్ట్ నేకెడ్ ఐ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది, అదే ఫార్ములా అయితే అదే. బట్ ఇప్పుడు మనం ఫార్ములా కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూ 0 వచ్చేస్తుంది. ఆ 0 కనుక ఇక్కడ వేస్తే మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఇన్ఫినిటీ అవుతుంది. ఇన్ఫినిటీ కదా, కెనాట్ బి డిఫైన్డ్ అవుతుంది. ఇట్ ఈస్ మీనింగ్లెస్ అనమాట. ఎనీథింగ్ బై 0 ఈజ్ మీనింగ్లెస్, అంతే కదా. ఇన్ఫినిటీ వచ్చేస్తుంది, మీనింగ్లెస్. ఇన్ఫినిటీ మ్యాగ్నిఫైయింగ్ పవర్ అంటే మనం ఉండదు కదా. ఓకే, సో ఈ కాన్సెప్ట్ని మైక్రోస్కోప్ కాన్సెప్ట్లా డీల్ చేయం. అయితే అక్కడ ఇమేజ్ ఫార్మేషన్ అంతా మామూలే, బట్ విజువల్ యాంగిల్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయం, వేరే విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే అమ్మా, విజువల్ యాంగిల్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయం, వేరే విధంగా క్యాలిక్యులేట్ చేస్తుంది. విజువల్ యాంగిల్ ఎంతో కొంత యాంగిల్ ఉంటుంది, ఎంతో కొంత యాంగిల్ అయితే చేస్తుంది కదా. మా ఆబ్జెక్ట్ ఎంతో కొంత యాంగిల్ అయితే చేస్తుంది. ఓకే, ఇలా డైరెక్ట్గా మనం tan θ వాల్యూ వేసి ఇన్ఫినిట్ దూరంలో ఉంది అంటే దెబ్బ అయిపోతాం. సో ఆ కాన్సెప్ట్ మనం ఇక్కడ ఉపయోగించు. సరే అమ్మ, అదంతా పక్క పెట్టండి. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. ఓకే అమ్మా, సో టెలిస్కోప్ యూస్ చేసి ఏం చేస్తామమ్మా, డిస్టెంట్ ఆబ్జెక్ట్స్, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని మనం చూస్తాం. టెలిస్కోప్ ఏం చేస్తుంది, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని దగ్గరగా చూపిస్తుంది అంతే, మ్యాగ్నిఫై చేయడం కదా. దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని దగ్గరగా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ ఎ టెలిస్కోప్ ఈజ్ 100 లేదా 200. మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ ఎ టెలిస్కోప్ ఈజ్ 200. 100 అంటే దాని మీనింగ్ ఏంటి, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని 200 టైమ్స్ దగ్గరికి తీసుకొస్తుంది అనమాట. 200 టైమ్స్ పెద్ద చేయటం కాదు, 200 టైమ్స్ దగ్గర తీసుకొస్తుంది అంతే కదమ్మా. దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ కంటి దగ్గర వెరీ వెరీ స్మాల్ యాంగిల్ చేస్తుంది. ఇదే ఆబ్జెక్ట్ని ఇక్కడ పెట్టా, ఇప్పుడు చూడండి యాంగిల్ కొంచెం పెరిగిందా లేదా. ఇదే ఆబ్జెక్ట్ని ఇక్కడ పెట్టా, సేమ్ సైజ్, ఇప్పుడు యాంగిల్ ఇంకా పెరిగిందా లేదా. ఓకే, అదే చేస్తుందమ్మా అంతే. సో ఈ యాంగిల్ పెరగడం వల్ల మనకేమనిపిస్తుంది, అది పెద్దగా అయినట్టు అనిపిస్తుంది. నిజంగా పెద్దగా అవ్వదు. నిజానికి పెద్దగా అవుతుందా, అవదమ్మా. అది పెద్దగా అయినట్టు మనకు అనిపిస్తుంది అంతే. దాన్నే మ్యాగ్నిఫైయింగ్ పవర్ అంట. ఎంత దగ్గరగా చూపిస్తుంది టెలిస్కోప్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, వదిలేండి. ఇప్పుడు మనం మెయిన్ టెలిస్కోప్ కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. టెలిస్కోప్లో ఏముంటాయంటే 2 కాన్వెక్స్ లెన్సులు ఉంటాయి. కాంపౌండ్ మైక్రోస్కోప్లో ఎలా అయితే 2 కాన్వెక్స్ లెన్సులు ఉంటాయో, టెలిస్కోప్లో కూడా 2 కాన్వెక్స్ లెన్సులు ఉంటాయి. అయితే కాంపౌండ్ మైక్రోస్కోప్కి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. కాంపౌండ్ మైక్రోస్కోప్లో ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఐపీస్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ చిన్నగా ఉంటుంది, ఐపీస్ పెద్దగా ఉంటుంది. ఇందులో కాంపౌండ్ మైక్రోస్కోప్ అంతే కదమ్మా. టెలిస్కోప్లో రివర్స్లో ఉంటుంది. ఏంటమ్మా, టెలిస్కోప్లో కూడా 2 కాన్వెక్స్ లెన్స్ ఉంటాయి. 2 కాన్వెక్స్ లెన్స్ ఉంటాయి. ఓకే, ఒకటేంటి ఆబ్జెక్టివ్, రెండోది ఐపీస్. ఒకటి ఆబ్జెక్టివ్, రెండోది ఐపీస్. ఆబ్జెక్టివ్ చాలా పెద్దగా ఉంటుంది, లార్జ్ డయామీటర్ అని రాస్తుంది ఇక్కడ. లార్జ్ డయామీటర్ ఉంటుంది ఆబ్జెక్టివ్కి. ఓకే, లార్జ్ డయామీటర్ ఉంటుంది. ఇంకా లార్జ్ ఫోకల్ లెంగ్త్ అండ్ ఫోకల్ లెంగ్త్ అని రాస్తారు. లార్జ్ డయామీటర్ అండ్ లార్జ్ ఫోకల్ లెంగ్త్ ఎవరికి, ఆబ్జెక్టివ్కి. ఐపీస్కి రిలేటివ్లీ స్మాల్ డయామీటర్ అని రాస్తున్నాను ఇక్కడ. ఎందుకు రాస్తున్నానో చెప్తాను నేను. రిలేటివ్లీ స్మాల్ డయామీటర్ అండ్ రిలేటివ్లీ స్మాల్ ఫోకల్ లెంగ్త్. రిలేటివ్లీ స్మాల్ డయామీటర్ అండ్ రిలేటివ్లీ స్మాల్ ఫోకల్ లెంగ్త్ అని రాస్తుంది. ఇక్కడ ఈ పాయింట్ అర్థం చేసుకుంటాం. రిలేటివ్లీ ఎందుకు రాసానో చూడండి. మైక్రోస్కోప్లో
ఆబ్జెక్టివ్ అనేది స్మాల్ అని తీసుకున్నాం, ఆబ్జెక్టివ్ని స్మాల్ అని తీసుకున్నాం. నిజంగానే స్మాల్ తీసుకుంటాం అక్కడ, నిజంగానే మైక్రోస్కోప్లో చాలా చాలా స్మాల్ లెన్స్ తీసుకుంటాం మనం, చిన్న లెన్స్, చాలా చిన్న లెన్స్ తీసుకుంటాం. దాని ఫోకల్ లెంగ్త్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. దేంట్లో? మైక్రోస్కోప్లో, కాంపౌండ్ మైక్రోస్కోప్లో నిజంగానే చిన్న లెన్స్ తీసుకుంటాం ఆబ్జెక్టివ్. ఓకే, అయితే ఇక్కడ ఐపీస్ నేను రిలేటివ్లీ స్మాల్ అంటున్నా కదా, నిజంగా స్మాల్ కాదు, అది నార్మల్ ఐపీసే తీసుకుంటాం. అయితే ఈ ఆబ్జెక్టివ్తో పోలిస్తే చాలా చాలా చిన్నగా ఉంటుంది. ఆబ్జెక్టివ్ చాలా పెద్దగా ఉంటుంది, 1 మీటర్ ఉండొచ్చు, 2 మీటర్స్ ఉంటాయి. 2 మీటర్స్ అంటే ఎంతమ్మా, ఇది ఎంతది, ఇది 1 మీటర్ కన్నా తక్కువే. ఇది ఈ లెంగ్త్, బోర్డు లెంగ్త్ 1 మీటర్ కన్నా తక్కువే అమ్మ. ఇది ఇంకా 1 మీటర్ అంటే కొంచెం ఉంటుంది. ఓకే, అంత డయామీటర్ ఉన్న లెన్స్, 1 మీటర్ డయామీటర్ ఉన్న లెన్స్ అంతా ఇంత ఉంటుందమ్మా. ఆ సైజుతో పోలిస్తే ఐపీస్ ఇంత ఉన్నా కానీ కొంచెం చిన్నగానే కనపడుతుంది కదా. ఇంత అంటే యాక్చువల్గా పెద్దది కింద లెక్క. మైక్రోస్కోప్లో ఇంత లెన్స్ తీసుకున్నాం అంటే చాలా పెద్దది కింద లెక్క అమ్మాయి. మైక్రోస్కోప్లో ఇంత లెన్స్ ఉండదు, చాలా చిన్ని లెన్సులు ఉంటాయి, 2 చిన్ని లెన్సులే. దాంట్లో ఆబ్జెక్టివ్ మరీ మరీ చిన్నది మైక్రోస్కోప్ కేసులో. ఓకే, అయితే ఇక్కడ టెలిస్కోప్ కేసులో మనం తీసుకునేది పెద్ద లెన్స్ ఉంటుంది. టెలిస్కోప్లు పెద్ద పెద్దగా ఉంటాయమ్మ, చిన్న చిన్నగా ఉండవు. మైక్రోస్కోప్లు చిన్న చిన్నగా చూస్తాం, కానీ టెలిస్కోప్ చూసారు కొంచెం పెద్ద సర్కిల్ ఉంటుంది. ఓకే, కొన్ని టెలిస్కోప్లు అయితే ఇప్పుడు హబుల్ టెలిస్కోప్ అని ఇలా కొన్ని టెలిస్కోప్లు ఉన్నాయి మన ఇండియాలో కూడా, పెద్ద టెలిస్కోప్లు ఉన్నాయి. అవి ఇంచుమించుగా ఇది ఈ రూమ్ అంతా ఉన్నట్టు ఉంటాయి. ఇది మొత్తం సెటప్ లెన్స్ కదా, నేను ఇది సెటప్ లెన్స్ అరౌండ్ 1 మీటర్ అలా ఉంటాయమ్మ. 1 మీటర్ 2 మీటర్ లెన్స్ ఉంటాయి. 2 మీటర్ లెన్స్ అని చాలా పెద్ద ఉంటుంది. ఇలా తీసుకొచ్చినా చాలదు, ఇలా పట్టుకుంటే మనకు అందదు. 2 మీటర్ లెన్స్ మనం ఇలా పట్టుకుంటే ట్రై చేస్తే మన చేతులు చాలు, అంతే కదా. ఇది మన చేతులు మహా అయితే 1.5 మీటర్ ఉంటాయి, ఇంకా 1/2 మీటర్ వెళ్ళాలి, అంతే అమ్మ, అది పరిస్థితి. ఓకే, సో అంత పెద్ద లెన్స్తో పోలిస్తే ఈ ఐపీస్ అనేది రిలేటివ్లీ స్మాల్ అన్న. ఇంత తీసుకుని ఒక ఇడ్లీ అంత తీసుకోండి. ఓకే ఓకే అమ్మ, కాన్వెక్స్ లెన్స్ ఇడ్లీలాగే ఉంటుందమ్మా, కాన్వెక్స్ లెన్స్ అంతేగా. మీరు చూడండి అమ్మ, కాన్వెక్స్ లెన్స్ ఇడ్లీ షేప్లో ఉంటుంది కాన్వెక్స్ లెన్స్. బాగుంది, కంపారిజన్ బాగుంది కదా, ఇడ్లీ షేప్లో ఉంటుంది అమ్మ కాన్వెక్స్ లెన్స్. ఓకే, ఆ ఇడ్లీ అంత లెన్స్ కూడా చిన్నది కిందే లెక్క అనమాట. యాక్చువల్గా అది పెద్ద లెన్స్. ఓకే, బట్ రిలేటివ్ అంత పెద్ద దీంతో పోలుస్తున్నాం కాబట్టి చిన్నది కిందే లెక్క. ఓకే, సో అలా 2 లెన్సులు ఉంటాయమ్మా. ఒకటి ఆబ్జెక్టివ్ ఏమో పెద్ద లెన్స్ ఉంటుంది, ఇక్కడ డ్రా చేస్తామమ్మా. ఆబ్జెక్టివ్ ఇదిగోండి పెద్దగా ఉంటుంది ఆబ్జెక్టివ్. ఐపీస్ ఏమో దీంతో పోలిస్తే చిన్నగా ఉంటుంది. ఓకే, ఐపీస్ దీంతో పోలిస్తే ఇదేంటిది ఆబ్జెక్టివ్, ఇది ఆబ్జెక్టివ్, ఇది ఐపీస్. దీని ఫోకల్ లెంగ్త్ని మనం f0 అనుకుందాం, దీని ఫోకల్ లెంగ్త్ని fe అనుకుందాం. అంటే ఇక్కడెక్కడో ఫోకస్ ఇటు ఉంటుంది fe. ఓకే, ఇక్కడ ఫోకస్ ఉంటుంది fe. ఓకే అమ్మా, దీని ఫోకల్ లెంగ్త్ పెద్దది, దీని ఫోకల్ లెంగ్త్ నిజంగా ఇక్కడెక్కడో ఉంటుంది f0. ఓకే, ఇటువైపు చూస్తే ఓకే, ఇటువైపు మనం వేయాల్సిన పని లేదు, మన సెకండ్ ఫోకల్ లెంగ్త్ ఇంపార్టెంట్ లేదు దీనికి, అర్థమవుతుందమ్మా. సో ఇది పరిస్థితి. సో FE గురించి తర్వాత మాట్లాడుకుందాంలేమ్మా, ఫస్ట్ మనం f0 గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది, డయాగ్రామ్లో కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకే, సరే, ఫోకల్ లెంగ్త్ f0 ఇక్కడ ఎక్కడో ఉందనుకోండి, కొంచెం ఇక్కడ ఇటు వేద్దాం, కొంచెం ఇటువైపు వేద్దాం. ఇక్కడ ఉందనుకుందాం, దీని ఫోకస్ ఇక్కడ ఉందనుకుందాం f0. ఓకే, అంటే ఈ లెంగ్త్ f0 అనమాట. యాక్చువల్గా ఈ లెంగ్త్ ఎంతమ్మా? f0. సో దీని ఫోకస్ ఇక్కడ ఉంది, క్యాపిటల్ F0 అని రాస్తా, ఫోకస్ పాయింట్. ఓకే, ఇప్పుడు ఈ లెన్స్ బయట ఎక్కడో దూరం ఇన్ఫినైట్ డిస్టెన్స్లో ఉన్న ఏదో ఒక ప్లానెట్ యొక్క లైట్ రేస్ని గ్యాదర్ చేస్తుంది. ఎవరు? ఆబ్జెక్టివ్. ఓకే, ఆ లైట్ రేస్ ఎలా వస్తాయి? ఇన్ఫినైట్ డిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి ఆ లైట్ రేస్ ఇలా ప్యారలల్గా వస్తాయి కదమ్మా. ఎలా 2 ప్యారలల్ రేస్ తీసుకున్నా, ప్యారలల్ రేస్. ఈ ప్యారలల్ రేస్ ఇక్కడ తీటా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం, θ0 అనుకుందాం. అదే విజువల్ యాంగిల్. లెన్స్ లేకపోయినా θ0, లెన్స్ ఉన్నా కానీ θ0. ఎందుకు? ఈ ప్యారలల్ రేస్. ఇది ప్యారలల్ రేస్ ఎక్కడి నుంచో వస్తున్నాము, చాలా చాలా
చిన్న యాంగిల్ చేస్తుంది, చాలా చాలా స్మాల్ యాంగిల్. ఓకే, డయాగ్రామ్లలో చూపించా కానీ నిజానికి ఇవి చాలా చాలా స్మాల్ యాంగిల్. ఈ రే ఏమో ఆప్టికల్ సెంటర్ మీద పడింది అనుకుందాం. ఆప్టికల్ సెంటర్ మీద పడిన రే ఇలా స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోతుంది. ఓకే, ఆప్టికల్ సెంటర్ మీద పడిన రే ఇలా స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోతుంది. ఓకేనా, అర్థమవుతుంది కదమ్మా? ఒక రే ఆప్టికల్ సెంటర్ నుంచి పాస్ అవుతుందా, దీనికి ప్యారలల్ ఇంకో రే ఎక్కడెక్కడో పడింది అనుకుందాం. ఓకే, ఇంకో రే ఏం చేసింది, ఇదిగోండి ఇటు నుంచి వచ్చింది, ఇలా వచ్చి టింగ్ అని ఇలా పడింది. ఓకే, ఈ రెండు ఎక్కడ మీట్ అవుతాయి? అమ్మా? ఎగ్జాక్ట్గా ఫోకస్ కింద మీట్ అవుతాయి, ఫోకల్ ప్లేన్లో మీట్ అవుతాయి. నిజానికి అంతే కదమ్మా, రెండు ప్యారలల్ రేస్ ఎక్కడ మీట్ అవుతాయి? ఫోకల్ ప్లేన్లో మీట్ అవుతాయి. ఫోకల్ ప్లేన్ అంటే ఫోకస్కి పర్పెండిక్యులర్గా ఉండే ప్లేన్. అంటే ఈ పాయింట్ ఎగ్జాక్ట్గా ఇదిగోండి ప్రిన్సిపల్ యాక్సిస్ ఇదైతే ఇక్కడ మీట్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ మనకి ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ కాదు, ఏంటది? ఇమేజ్. ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుందమ్మా? ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్. ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఏం కాదు ఇది. ఇదేమి ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ అమ్మా? డిమినిష్డ్ ఇమేజ్. ఓకే, డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకే, దీన్ని మనం ఏదో పేరిద్దాం. ఏం పేరిద్దాం? ఏబి అని ఇద్దామా? ఏదో పేరు ఇవ్వాలి కదమ్మా మనం. ఏబి అని ఇద్దాం. ఎక్కడ ఫామ్ అవుతుంది ఇది? ఎగ్జాక్ట్గా ఫోకస్ దగ్గర. ఎవరి ఫోకస్ దగ్గర? ఆబ్జెక్టివ్ యొక్క ఫోకస్ దగ్గర. ఎగ్జాక్ట్గా ఆబ్జెక్టివ్ యొక్క ఫోకస్ దగ్గర ఈ లైట్ రేస్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, ఈ డిస్టెన్స్ ఎంత? ఎంతమ్మా? ఈ డిస్టెన్స్ ఎంత? F0. ఓకే, ఈ డిస్టెన్స్ ఎంత? F0. రైట్. ఇప్పుడు ఈ ఇమేజ్ ఈ ఐపీస్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. ఈ ఐపీస్ యొక్క ఫోకల్ లెంగ్త్ ఇదిగోండి ఇక్కడెక్కడో ఉంటుంది, FE. అంటే ఈ డిస్టెన్స్ నేనేమంటా ఇప్పుడు? FE అంట. ఓకే, ఈ డిస్టెన్స్ నేనేమంటా అమ్మా? FE అంట. ఇప్పుడు ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది కదా, ఈ డిస్టెన్స్ నేను UE అంట. ఇప్పుడు ఈ ఏబి అనే ఇమేజ్ ఈ ఐపీస్కి ఎలా బిహేవ్ చేస్తుందమ్మా? ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. దీని ఫోకల్ లెంగ్త్ ఇటు ఉంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ ఏబి అనే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందమ్మా? ప్రిన్సిపల్ యాక్సిస్ కదా, ఏమంటారు దీన్ని? ఆప్టిక్ సెంటర్కి ఫోకస్కి మధ్యలో ఫామ్ అయింది. అయితే మనకి ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది? మ్యాగ్నిఫైడ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుందమ్మా? మ్యాగ్నిఫైడ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుందో మీకు తెలుసు కదా. మ్యాగ్నిఫైడ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందని మీకు తెలుసు కదా. చూడండి, ఒక రే ప్యారలల్గా ఇలా వెళ్ళింది, రే ఇలా వెళ్ళింది. ఇంకొక రే ఆప్టిక్ సెంటర్ నుంచి ఇలా పోయింది. ఈ రెండు డైవర్జింగ్ రేస్ మీట్ అవుతాయా? మీట్ కావు. ఇవన్నీ మనం ఇమేజ్ ఫార్మేషన్లో చెప్పుకున్నాం. కాన్వెక్స్ లెన్స్ వల్ల ఫామ్ అయ్యే ఇమేజ్ ఫార్మేషన్ ఇవన్నీ చెప్పుకున్నాం. డైవర్జింగ్ రేస్ మీట్ అవుతాయా? మీట్ కావు. సో మనం ఏం చేయాలి? వీటిని ఇలా వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే ఇదిగోండి ఇక్కడెక్కడో మీట్ అయింది. ఓకే, ఇది ఫైనల్ ఇమేజ్. కూడా పేరు పెడదామా? A', B'. ఫైనల్ ఇమేజ్ ఎంత డిస్టెన్స్లో ఫామ్ అయింది అంటే దీని నుంచి V అనే డిస్టెన్స్లో ఫామ్ అయింది అనుకుందాం. ఫైనల్ ఇమేజ్ ఈ ఆబ్జెక్టివ్ కదా, ఏంటిది? ఐపీస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఫామ్ అయింది అంటున్నామమ్మా? V అనే డిస్టెన్స్లో ఫామ్ అయింది అనుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడమ్మా. హెవెన్లీ బాడీస్ అంటే దూరంలో ఉన్న బాడీస్, మూన్ కానీ జూపిటర్ కానీ సాటర్న్ కానీ ఏదో ప్లానెట్స్, దూరంగా ఉన్న ప్లానెట్స్ మనం ఎక్కడ ఉన్నాయని అజ్యూమ్ చేసుకుంటాం? ఇన్ఫినైట్ డిస్టెన్స్లో ఉన్నాయి అని అజ్యూమ్ చేసుకుంటాం. ఇన్ఫినైట్ డిస్టెన్స్లో ఉన్నాయని అజ్యూమ్ చేసుకున్న ప్లానెట్ నుంచి లైట్ రేస్ ఎలా వస్తాయి? ప్యారలల్గా వస్తాయి. ప్యారలల్గా వచ్చిన లైట్ రేస్ కాన్వెక్స్ లెన్స్ మీద పడిన తర్వాత ఎక్కడ మీట్ అవుతాయి? ఫోకల్ ప్లేన్లో మీట్ అవుతాయి. అంటే ఎగ్జాక్ట్గా ఫోకస్ కింద మీట్ అయినాయి. సో ఆ దూరంగా ఉన్న హెవెన్లీ బాడీ యొక్క ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. ఆ ఇమేజ్ చాలా చాలా చిన్నగానే ఉంటుందమ్మా. ఓకే, ఇమేజ్ చిన్న ఇమేజే ఫామ్ అవుతుంది, డిమినిష్డ్ ఇమేజే ఫామ్ అవుతుంది. ఓకే, ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్వెక్స్ లెన్స్ కనుక మీకు ఐడియా ఉంటే ఇది డిమినిష్డ్ ఇమేజ్ అని మీకు ఈజీగా చెప్పగలుగుతారు. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఎగ్జాక్ట్గా ఈ ఆబ్జెక్టివ్ యొక్క ఫోకస్ దగ్గర ఫామ్ అయింది ఇమేజ్. అయితే చూడండి, ఈ ఐపీస్ ఉంది కదా, ఐపీస్ యొక్క ఫోకల్ లెంగ్త్ ఇక్కడ ఉంది. అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయినట్టు? ఒకవేళ అక్కడ లేకపోయినా అలా ఉండేటట్టు అడ్జస్ట్ చేయొచ్చు. మీరు అలా అడ్జస్ట్ చేయాలి, చేస్తేనే కదా అప్పుడు ఎన్ఆర్జీ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకే, అదే ఇక్కడ జరిగే మ్యాజిక్ అనమాట. ఏంటిది? ఈ లెన్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, అటు ఇటు కదపచ్చు.
ఓకే, టెలిస్కోప్లు ఇలా మీరు టెలిస్కోప్ కానీ మైక్రోస్కోప్ కానీ చూస్తుంటే అది ఇలా కదుపుకుంటానికి అవకాశం ఉంటుంది. ముందుకి వెనక్కి ఐపీస్ని జరపచ్చు. ఎందుకు జరుపుతాం అంటే ఇదిగోండి ఈ మ్యాగ్నిఫికేషన్ కోసం జరుపుతాం. ఓకే అమ్మ. సో ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఆప్టిక్ సెంటర్కి ఫోకల్ లెంగ్త్కి మధ్యలో ఫామ్ అయింది. అలా ఫామ్ అయ్యేటట్టు మనం అడ్జస్ట్ చేసుకుంటాం దీన్ని. నిజానికి అలా ఫామ్ అవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ ఫామ్ అయిన డిమినిష్డ్ ఇమేజ్ ఉంది కదా, దాన్ని కొంచెం ఎన్లార్జ్ చేసి చూపిస్తుంది. ఇక్కడ దాన్ని కొంచెం ఎన్లార్జ్ చేసి చూపిస్తుంది. ఎవరు? ఈ ఐపీస్. ఎలా ఎన్లార్జ్ చేస్తుంది? ఇదిగోండి ఇది ఎలా ఎన్లార్జ్ చేస్తుంది ఇది. ఓకే, ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్వెక్స్ లెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ. ఒకవేళ చూడకపోతే ఆ టాపిక్ చూడండి, అప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకే, ఇదమ్మ పరిస్థితి. అయితే ఇప్పుడు మనం ఈ ఫైనల్ ఇమేజ్ ఎంత యాంగిల్ చేస్తుంది ఇక్కడ అంటే బీటా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఇక్కడ అంతా గజిబిజి అయిపోయిందా? ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుంది అంటే బీటా అనే యాంగిల్ చేస్తుంది అని రాసామ్మా. కనపడుతుందమ్మా అది? ఓకే, అర్థం చేసుకుంటాం. అక్కడ బీటా అనే యాంగిల్ చేస్తుంది. ఎవరు? ఈ ఫైనల్ ఇమేజ్. ఈ ఫైనల్ ఇమేజ్, ఈ ఇమేజ్ కూడా బీటా అనే యాంగిల్ చేస్తుందమ్మా ఇక్కడ. ఎందుకంటే ఇదే లైన్ కదా మనం ఎక్స్టెండ్ చేసాం. సో ఈ ఇమేజ్ ఏబి అనే ఇమేజ్ ఎంత యాంగిల్ చేస్తుంది అంటే బీటా అనే యాంగిలే చేస్తుంది. ఓకే, ఇదే ఇక్కడ ఇలా కనబడుతుంది. సో ఈ ఇమేజే బీటా అనే యాంగిల్ చేస్తుంది. ఓకే, చూడమ్మా, ఈ యాంగిల్ తీటా నాట్ కాబట్టి ఈ యాంగిల్ కూడా తీటా నాటే కదా. ఈ యాంగిల్ తీటా నాట్ కాబట్టి ఇదేంటిది? విజువల్ యాంగిల్ విత్ నేకెడ్ ఐ. ఓకే, ఈ యాంగిల్ తీటా నాట్ కాబట్టి ఈ యాంగిల్ కూడా తీటా నాటే కదా. ఓకే, సో మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఫార్ములా రాద్దామా? మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఫార్ములా ఏంటి? మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ ఎ టెలిస్కోప్ ఎం అనుకుందాం. ఫార్ములా ఏంటి? విజువల్ యాంగిల్ బై ఫైనల్ ఇమేజ్, విజువల్ యాంగిల్ బై ఫైనల్ ఇమేజ్ డివైడెడ్ బై, దాన్ని మనం దీన్ని తీటా ఐ అని రాద్దాం. లేదా ఇది ఆల్ఫానే అనుకుందాం. ఎందుకు మనకు ఆల్ఫా అనేది అలవాటైంది కదా, దీన్ని ఆల్ఫానే అనుకుందాం. తీటా నాట్ అనుకోవాల్సిన పని ఉంది, ఆల్ఫానే అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు కదా. సో విజువల్ యాంగిల్ బై ఫైనల్ ఇమేజ్ డివైడెడ్ బై విజువల్ యాంగిల్ బై ఆబ్జెక్ట్ at naked eye. Visual angle by object at naked eye. ఓకే, అంటే ఏంటమ్మా ఫార్ములా? బీటా బై ఆల్ఫా. ఇదిగోండి బీటా, ఇదిగోండి ఆల్ఫా. తీటా నాట్ తీటా అని చెప్పాను. ఓకే, బీటా ఆల్ఫా అనుకోండి, ఏమైంది? నో ప్రాబ్లం కదా. ఓకే, సో ఎం ఈక్వల్ టు బీటా బై ఆల్ఫా. సరే, అయితే మరి బీటా వాల్యూ ఏమవుతుంది, ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది అంటే వెరీ వెరీ స్మాల్ యాంగిల్స్ కాబట్టి tan ఆల్ఫా ఈజ్ నియర్లీ ఈక్వల్ టు ఆల్ఫా. అంతే కదమ్మా? tan ఆల్ఫా ఈజ్ నియర్లీ ఈక్వల్ టు ఆల్ఫా. సో ఈ ట్రయాంగిల్ నుంచి ఇక్కడ చిన్న ట్రయాంగిల్ ఉంది కదా, ఇది ట్రయాంగిల్ లేదా స్ట్రైట్ లైన్ రాలేదా? ఓకే, వేద్దాం, స్ట్రైట్ లైన్ వేద్దాం. ఈ ట్రయాంగిల్ చూడండి అమ్మా, ఈ ట్రయాంగిల్ అమ్మ, చిన్న ట్రయాంగిల్, డింగ్ డింగ్ డింగ్. ఈ ట్రయాంగిల్ నుంచి ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ ఏంటమ్మా? ఏబి. ఆపోజిట్ సైడ్ ఏబి డివైడెడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే ఇది ఎంత? ఎఫ్ నాట్. ఎడ్జసెంట్ సైడ్ అంటే ఎఫ్ నాట్. సో ఆల్ఫా వాల్యూ వచ్చింది, పైన కనపడుతుందమ్మా బోర్డు. ఓకే, నెక్స్ట్ tan బీటా వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. tan బీటా ఇస్ నియర్లీ ఈక్వల్ టు బీటా. ఇదిగోండి బీటా. బీటా కూడా ఇదిగోండి ఈ చిన్న ట్రయాంగిల్ తీసుకోండి, పెద్ద ట్రయాంగిల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బీటా ఈ చిన్న ట్రయాంగిల్ తీసుకోండి. ఓకే, ఈ చిన్న ట్రయాంగిల్ తీసుకుంటే ఏబి బై యూఈ. ఏబి బై యూఈ. సో ఆల్ఫా వాల్యూ తెలిసింది, బీటా వాల్యూ తెలిసింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. బీటా అంటే ఏబి బై యూఈ డివైడెడ్ బై ఆల్ఫా అంటే ఏబి బై ఎఫ్ నాట్. ఏబి క్యాన్సిల్ కాబట్టి మనకి ఏం మిగిలింది? ఎఫ్ నాట్ బై యూఈ. కొన్ని టెక్స్ట్ బుక్స్లో మైనస్ ఇస్తాడు, వేయండి. మైనస్ ఇస్తాడు, వేయండి. ఎందుకంటే యూఈ వాల్యూ ఏంటమ్మా? మైనస్ కదా. సైన్ కన్వెన్షన్ ప్రకారం యూఈ వాల్యూ ఏంటి? మైనస్. మైనస్ వేయకపోయినా తప్పలేదు, వేసినా తప్పలేదు. కొన్ని టెక్స్ట్ బుక్స్లో వేయడు, కొన్ని టెక్స్ట్ బుక్స్లో వేస్తాడు. వేసినా వేయకపోయినా తప్పలేదమ్మా. ఎందుకే యాక్చువల్గా మ్యాగ్నిఫికేషన్ ఇలా ఇన్వర్టెడ్ ఇమేజ్ వస్తుంది కదమ్మా, కాబట్టి మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్ వాల్యూనే అవుతుంది. సో వేయండి, వేయకపోండి, ఎటువంటి తప్పు లేదు. వేయండి, పోనీ వేయండి, ఏమైంది? ఓకే,
రైట్. నెక్స్ట్ మనం ఏం చేయాలమ్మా? నెక్స్ట్ మనం ఏం చేయాలి? కేస్ 1 కేస్ 2 చూడాలి. ఓకే, కేస్ 1 చూద్దామా? కేస్ 1 ఏంటి? మ్యాగ్నిఫైయింగ్ పవర్ మ్యాక్సిమమా మినిమమా అది మనం చూడాల్సిందమ్మా. ఒకటి మ్యాక్సిమం, ఒకటి మినిమం. ఒకటి మ్యాక్సిమం, ఒకటి మినిమం. చూడమ్మా, మ్యాగ్నిఫైయింగ్ పవర్కి ఆల్రెడీ ఫార్ములా వచ్చింది -F0/UE అని. అయితే ఇప్పుడు డిఫరెంట్ కేసెస్ చూస్తున్నాం. ఏంటి? రిలాక్స్డ్ ఐ కండిషన్, స్ట్రెయిన్డ్ ఐ కండిషన్ ఇలా చూసాం కదా. అంటే మాక్సిమం మ్యాగ్నిఫికేషన్, మినిమం మ్యాగ్నిఫికేషన్ ఎంత ఉంటుంది అనేది చూస్తున్నాం. మాక్సిమం మ్యాగ్నిఫికేషన్ ఎప్పుడు ఉంటుందమ్మా? ఎప్పుడు ఉంటుంది? ఫస్ట్ మినిమం మ్యాగ్నిఫికేషన్ చూద్దాం. మినిమం మ్యాగ్నిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది? ఇమేజ్ బాగా దూరంగా ఫామ్ అయినప్పుడు. మినిమం మ్యాగ్నిఫికేషన్ ఎప్పుడు ఉంటుందమ్మా? ఇమేజ్ బాగా దూరంగా ఫామ్ అయినప్పుడు. ఇమేజ్ ఎవరు ఫామ్ చేస్తున్నారు? ఇదిగోండి ఇవిడ, ఈ ఐపీస్. ఫైనల్ ఇమేజ్ ఎవరు ఫామ్ చేస్తున్నారమ్మా? ఈ ఐపీస్. ఈ ఫైనల్ ఇమేజ్ చాలా దూరంగా ఫామ్ అయినప్పుడు మ్యాగ్నిఫికేషన్ మినిమం ఉంటుంది. దాన్నే మనం రిలాక్స్డ్ ఐ కండిషన్ అంటాం. సో ఇక్కడ మ్యాక్సిమం, మినిమం కదా, మినిమం మ్యాగ్నిఫికేషన్ లేదా ఇంకా ఆర్ రిలాక్స్డ్ ఐ కండిషన్. రిలాక్స్డ్ ఐ కండిషన్స్ ఇవన్నీ నేను ఆల్రెడీ చెప్పున్నా. ఈ పదాలన్నీ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో వాడున్నా. మినిమం మ్యాగ్నిఫికేషన్ ఆర్ రిలాక్స్డ్ ఐ కండిషన్ ఆర్ వెన్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ. రిలాక్స్డ్ ఐ కండిషన్ అంటే అంతే కదమ్మా, దూరంగా ఫామ్ అయిందంటే మీనింగ్ ఏంటి? ఇమేజ్ దూరంగా ఫామ్ అయింది అంటే వెన్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ. ఓకే, వెన్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ. ఇప్పుడు మనం థిన్ లెన్స్ ఫార్ములా ఉపయోగిద్దాం. థిన్ లెన్స్ ఫార్ములా ఏంటి? 1/f = 1/v - 1/u. ఓకే, ఎఫ్ అంటే ఫోకల్ లెంగ్త్. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ మనం పాజిటివ్ తీసుకుంటాం కాబట్టి 1/fe అని రాస్తాం. 1/fe అని రాసి, ఓకే, 1/fe రైట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది 1/∞ 0 అయిపోతుంది. ఇంకేం మిగిలింది మనకి? -1/u అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇదా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ UE, అది -UE అని తీసుకోవాలి. సో -UE అని తీసుకున్నా, మైనస్ ప్లస్ అయింది. సో ఫైనల్గా నాకు ఏం మిగిలిందమ్మా? FE = UE అని వచ్చింది. ఇది ఈ డెరివేషనే చేసి చెప్పక్కర్లేదు. ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవ్వాలి అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండాలి? ఫోకస్ దగ్గర ఉండాలి. ఎవరు ఫోకస్ దగ్గర? ఐపీస్ యొక్క ఫోకస్ దగ్గర ఉండాలి, అంతే కదమ్మా. ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్వెక్స్ లెన్స్ లెసన్ కనుక మీకు క్లియర్గా ఐడియా ఉంటే అక్కడ క్లియర్గా చెప్పా. ఏంటది? ఫోకస్ దగ్గర మనం ఇమేజ్ పెడితే, ఆబ్జెక్ట్ ఫోకస్ దగ్గర కనుక పెడితే ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది. సో ఈ పర్టికులర్ ఏబి అనేది ఎగ్జాక్ట్గా ఫోకల్ లెంగ్త్ దగ్గర ఫామ్ అయితే ఈ ఇమేజ్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది. అదే వచ్చింది మనకి. సో FE = UE వచ్చింది కాబట్టి మ్యాగ్నిఫికేషన్ ఎంలో చూడమ్మా, UE బదులు ఏం పెట్టాలి? FE పెట్టాలి, అంతే కదా. UE బదులు FE పెట్టాలి. సో ఏమొస్తుందమ్మా? F0/FE. దిస్ ఈజ్ magnification of lens, minimum magnification of telescope. ఏంటమ్మది? మినిమం మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ టెలిస్కోప్ లేదంటే రిలాక్స్డ్ ఐ కండిషన్. ఏమొచ్చిందమ్మా? F0/FE. ఈ కేసులో లెంగ్త్ ఆఫ్ ది టెలిస్కోప్ ఏమవుతుందమ్మా? లెంగ్త్ ఆఫ్ టెలిస్కోప్ ఏమవుతుంది? F0 + UE. జనరల్ ఫార్ములా ఏంటి లెంగ్త్ ఆఫ్ ది టెలిస్కోప్కి? లెంగ్త్ ఆఫ్ ది టెలిస్కోప్ అంటే ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ అమ్మాయి F0 + UE కదా. F0 + UE. ఈ కేసులో లెంగ్త్ ఏమవుతుంది? UE వాల్యూ FE అయింది కాబట్టి F0 + FE అవుతుంది. సో లెంగ్త్ ఆఫ్ ది టెలిస్కోప్ ఇన్ దిస్ కేస్ ఈజ్ F0 + FE. లెంగ్త్ ఆఫ్ ది టెలిస్కోప్ ఇన్ దిస్ కేస్ ఈజ్ F0 + FE. ఓకే అమ్మా, సరే ఇచ్చేరిపోయినా ఈ ఫార్ములా ఎలాగే ఉంచుతాను. ఓకే, నెక్స్ట్ మనం మ్యాక్సిమం మ్యాగ్నిఫికేషన్ కూడా చూడాలి కదా. సో ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి చెరిపేస్తాను. ఈ చిన్ని పాటు చెరిపేస్తా. ఓకే, అర్థమవుతుందా? రైట్. ఓకే అమ్మా, చూడండి. సో కేస్ 2 ఏంటమ్మా? మ్యాక్సిమం మ్యాగ్నిఫికేషన్ షార్ట్కట్లో రాస్తున్నా, లేదా స్ట్రెయిన్డ్ ఐ కండిషన్. స్ట్రెయిన్డ్ కాదు, స్ట్రెయిన్డ్ ఐ కండిషన్
ఓకే, స్ట్రైన్డ్ ఐ కండిషన్. ఏదో బూత్ రాశాను ఇక్కడ. ఓకే, స్ట్రైన్డ్ ఐ కండిషన్. ఓకే, ఇది మే కదమ్మా మ్యాగ్నిఫికేషన్, ఇది మ్యాక్సిమం మ్యాగ్నిఫికేషన్ ఆర్ స్ట్రైన్డ్ ఐ కండిషన్. మ్యాక్సిమం మ్యాగ్నిఫికేషన్ ఎప్పుడు అనిపిస్తుంది మనకి? ఆ ఇమేజ్ పెద్దగా ఎప్పుడు కనిపిస్తుంది? ఆ ఇమేజ్ మనకి పెద్దగా ఎప్పుడు కనిపిస్తుంది అంటే అది డి అనే డిస్టెన్స్లో ఉన్నప్పుడు, అంతే కదా. సో ఇమేజ్ ఎంత డిస్టెన్స్లో ఫామ్ అవ్వాలమ్మా? డి అనే డిస్టెన్స్లో ఫామ్ అవ్వాలి. అంటే ఫైనల్ ఇమేజ్ వి షుడ్ బి డి మైనస్ డి అని రాస్తే, ఎందుకంటే ఇటువైపు ఉంటుంది కదా. డి అనే డిస్టెన్స్లో ఉన్నప్పుడు మనకి ఇమేజ్ కరెక్ట్గా పెద్దగా కనబడుతుంది. సో డిస్టెన్స్ ఆఫ్ లీస్ట్ డిస్టింక్ట్ విజన్ దగ్గర ఉన్నప్పుడే కదా పెద్దగా కనబడుతుంది. కాబట్టి ఇది మనం రాస్తున్నప్పుడు ఏం రాస్తున్నాను? థిన్ లెన్స్ ఫార్ములా రాస్తున్నా. 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. 1/f అంటే ఎవరి ఫోకల్ లెంగ్త్? ఐపీస్ యొక్క ఫోకల్ లెంగ్త్. అమ్మా ఫైనల్ ఇమేజ్ ఎవరు ఫామ్ చేస్తున్నారు? ఐపీస్. అందుకని ఇందా నుంచి ఐపీస్ యొక్క ఫోకల్ లెంగ్త్ రాస్తున్నాను. ఐపీస్ యొక్క ఫోకల్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు 1/v అంటే మైనస్ డి తీసుకోవాలి. ఇటు చూస్తున్నాం. సో మైనస్ డి మైనస్ 1/u అంటే ఇమేజ్ డిస్టెన్స్ యూఈ, అది కూడా మైనస్, అంతే కదమ్మా. సో మైనస్ మైనస్ ప్లస్ అయింది. దేర్ ఫోర్ 1/ue ఈక్వల్ టు ఇది తీసుకొద్దాం. తీసుకొస్తే 1/fe ప్లస్ 1/d. ఓకే, సో 1/ue వాల్యూ వచ్చింది. ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, అయిపోయింది. సో m ఈక్వల్ టు మైనస్ f నాట్ 1/ue బదులు ఇదంతా సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే 1/fe ప్లస్ 1/d. దీంట్లోంచి 1/d కామన్ తీసామనుకోండి, టెక్స్ట్ బుక్లో ఇలాగే ఉంటుంది. ఎందుకు కామన్ తీసారు సార్ అని అడగండి. టెక్స్ట్ బుక్లో ఉన్న ఫార్ములా రాబట్టాలి కదా మందిగాని. సో 1/dని బయట తీసుకొచ్చాం అనుకోండి, మైనస్ ఎఫ్ నాట్ బై డి కామన్ తీసుకొస్తే ఈ 1/d ప్లేస్లో 1 మిగులుతుంది. ఇక్కడ 1/d లేదు కాబట్టి డీతో మల్టిప్లై చేస్తాం. సో d/fe ఏదో చేస్తా అనుకోకండి అమ్మా. చూడమ్మా, ఏం లేదు, దీన్ని డీతో మల్టిప్లై చేయండి. దీన్ని ఈ లాట్ బ్రాకెట్లో ఉన్నదాన్ని మొత్తాన్ని డీతో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసి డీని లోపల తీసుకొని మల్టిప్లై చేస్తే 1/d ఇక్కడ వస్తుందా? 1/d ప్లస్ d/fe ఇంటూ డి క్యాన్సిల్ అయ్యి 1/fe మిగులుతుంది కదా, 1/fe. ఓకే అమ్మా, రైట్. ఏదో చేస్తా అనుకుంటారు ఇక్కడ, 1/d కామన్ తీసా, రైట్. ఓకే, సో మ్యాగ్నిఫికేషన్ ఇదమ్మా. ఎవరి మ్యాగ్నిఫికేషన్ ఇది? మ్యాక్సిమం మ్యాగ్నిఫికేషన్. మ్యాక్సిమం మ్యాగ్నిఫికేషన్ ఇది. ఓకే, అయితే లెంగ్త్ ఆఫ్ ది టెలిస్కోప్ ఏమవుతుంది ఈ కేసులో? లెంగ్త్ ఆఫ్ ది టెలిస్కోప్ ఏమవుతుంది ఈ కేసులో? టింగ్ టింగ్ టింగ్. టెలిస్కోప్ ఏమవుతుంది మీ కేసులో? చెప్పండి. లెంగ్త్ ఆఫ్ ది టెలిస్కోప్ ఎఫ్ నాట్ ప్లస్ యూఈనే. యూఈ అంటే ఇది రాసుకోవాలి, అంతే, ఫినిష్. ఎఫ్ నాట్ ప్లస్ యూఈనే. ఓకే అమ్మా. ఓకే, ఇంకా అవ్వలేదమ్మా, ఇంకా ఉంది. ఓకే, సో ఇది మ్యాక్సిమం మినిమం మ్యాగ్నిఫికేషన్ కండిషన్, మ్యాక్సిమం మ్యాగ్నిఫికేషన్ కండిషన్. అయితే మీలో కొంతమందికి డౌట్ వచ్చి ఉండొచ్చు, సార్ మీరు మ్యాగ్నిఫికేషన్ ఇక్కడ జరగదు అంటున్నారు కదా, మరి ఇది ఇక్కడ మ్యాగ్నిఫై అవుతుంది కదా, ఇదిగోండి ఇది ఇక్కడ మ్యాగ్నిఫై అయ్యింది కదా అని మీకు డౌట్ రావచ్చు. మ్యాగ్నిఫై అయ్యిందమ్మా నిజంగా? మ్యాగ్నిఫై అవ్వలా. చెప్తున్నా వినండి, కాన్సెప్ట్ చెప్తున్నా వినండి. ఇదిగోండి, ఇది ఆబ్జెక్ట్, ఏదో ఆబ్జెక్ట్ ఇది. ఈ ఆబ్జెక్ట్ని భూతద్దంలో చూసా. ఈ ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉందమ్మా? ఈ ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉంది? అరౌండ్ 3 సెంటీమీటర్స్ ఉందనుకోండి. ఈ ఆబ్జెక్ట్ సైజు 3 సెంటీమీటర్స్ ఉందనుకోండి. ఈ 3 సెంటీమీటర్స్ ఆబ్జెక్ట్ సైజ్ని ఇలా చూస్తే, మైక్రోస్కోప్లో చూస్తే మేబీ ఒక 6 సెంటీమీటర్స్ ఆబ్జెక్ట్ లాగో 7 సెంటీమీటర్స్ ఆబ్జెక్ట్ లాగో కనబడుతుంది. ఇప్పుడు మనం చూసేది ఏంటి ఇక్కడ? ఎవరిని చూస్తున్నాం మనం? చంద్రున్నో లేదంటే జూపిటర్నో ఎవరినో చూస్తున్నాం. ఓకే, జూపిటర్ సైజ్ ఎంత ఉంటుందమ్మా? 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ ఉంటుందా? 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ ఉంటుందమ్మా జూపిటర్. ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ ఎర్త్. ఎర్త్ కన్నా పెద్దది జూపిటర్ అనుకుందాం. ఓకే, మ్యాగ్నిఫై అవుతుంది అంటే మనకి ఇమేజ్ ఎర్త్ కన్నా పెద్ద, అంటే ఆ జూపిటర్ కన్నా పెద్ద ఇమేజ్ కనపడాలి. అలా కనపడుతుందమ్మా? లేదు. దూరంగా ఉన్న జూపిటర్ ఎంత చిన్నగా కనపడుతుంది. దూరంగా ఉన్న జూపిటర్ అది దగ్గరగా చూపిస్తుంది, అందుకే మనకు పెద్దగా కనపడినట్టు అనిపిస్తుంది. నిజంగా అక్కడ మ్యాగ్నిఫికేషన్ జరగట్లే. దూరంగా ఉన్న ఇమేజ్ని మనకు దగ్గరగా చూపిస్తుంది అంతే టెలిస్కోప్. మైక్రోస్కోప్లా కాదమ్మా ఇది. కాన్సెప్ట్ డిఫరెంట్గా ఆలోచించండి. మైక్రోస్కోప్లో నిజంగా మ్యాగ్నిఫై అవుతుంది ఇమేజ్.
చిన్ని బ్యాక్టీరియా పెద్దగా కింద కనబడుతుంది మైక్రోస్కోప్లో, అంతే కదమ్మా. చిన్న గుండు సూది పెద్దది కింద కనబడుతుంది మైక్రోస్కోప్లో. కానీ ఇక్కడ అలా కాదు. జూపిటర్ చాలా పెద్ద గ్రహం, ప్లానెట్. మరి అంత పెద్ద ప్లానెట్ ఇంకా పెద్దగా చూపిస్తుందా? లేదుగా. దూరంగా ఉన్న జూపిటర్ని దగ్గరగా చూపిస్తుంది, అందువల్ల మనకు పెద్దదైనట్టు అనిపిస్తుంది అంతే. ఇక్కడ నేను ఏదో ఇది ఇమేజ్ మ్యాగ్నిఫై అయింది అంటే ఇమేజ్ మ్యాగ్నిఫై అవడం కాదమ్మా. ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ మ్యాగ్నిఫై అయింది, కరెక్ట్. ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ మ్యాగ్నిఫై అయింది. నిజానికి ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ సైజ్ ఇంతే ఉంటుంది, జూపిటర్ కాదుగా, చాలా పెద్దగా ఉంటుంది, అంతే కదమ్మా. సో ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. అందుకే మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ టెలిస్కోప్కి మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ మైక్రోస్కోప్కి డిఫరెన్స్ ఉంది. మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ మైక్రోస్కోప్ 10 అన్నామంటే 1 సెంటీమీటర్ని 10 సెంటీమీటర్స్ కింద చూపిస్తుంది ఎవరు? మైక్రోస్కోప్. మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ మైక్రోస్కోప్ 10 అంటే మీనింగ్ ఏంటమ్మా? 1 సెంటీమీటర్ ఉన్న ఆబ్జెక్ట్ని 10 సెంటీమీటర్స్ కింద చూపిస్తుంది మైక్రోస్కోప్, నిజంగా చూపిస్తుంది. టెలిస్కోప్ అలా కాదు. టెలిస్కోప్ మ్యాగ్నిఫైయింగ్ పవర్ 10 అంటే దూరంగా ఉన్న, ఎంతో దూరంగా ఉన్న ప్లానెట్ని 10 టైమ్స్ దగ్గరికి తీసుకొస్తుంది అంతే. బాగా దూరంగా ఉన్న ప్లానెట్ని 10 టైమ్స్ దగ్గరికి తీసుకొస్తుంది, అదమ్మా టెలిస్కోప్ యొక్క కాన్సెప్ట్. అయితే ఇక్కడ మనం ఏ టెలిస్కోప్ గురించి డిస్కస్ చేసుకున్నాం? చెప్పేసాను అది. ఓకే, రిఫ్రాక్టింగ్ టెలిస్కోప్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అయితే రిఫ్రాక్టింగ్ టెలిస్కోప్లో మనం ఏం వాడామమ్మా? 2 లెన్స్ వాడాం. ఓకే, ఇది ఆబ్జెక్టివ్, ఇది ఐపీస్. వీటిలో డిసడ్వాంటేజ్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. డిసడ్వాంటేజ్ డిస్కస్ చేసిన తర్వాత రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్కి వెళ్దాం. ఓకే అమ్మా, ఆ డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఓకేనా? రైట్. ఓకే అమ్మా, అయితే ఇప్పుడు మనం వాడిన రిఫ్రాక్టింగ్ టెలిస్కోప్లో మన ఆబ్జెక్టివ్ లెన్స్ చాలా చాలా పెద్దది తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం పెద్దది? ఎందుకు తీసుకున్నాం? చిన్నదంతా మేనేజ్ చేయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. అయితే పెద్దది తీసుకుంటాం అవసరం. ఇక్కడ ఎందుకు అవసరం అంటే, ఎంత పెద్ద లెన్స్ అయితే తీసుకున్నామో అంత ఇంటెన్సిటీ బాగా ఫామ్ అవుతుంది. అంటే లైట్ గ్యాదరింగ్ అనేది అంత ఎక్కువ ఉంటుంది. చూడమ్మా, లెన్స్ ఏరియా ఎక్కువ ఉందనుకోండి, వచ్చిన లైట్ని ఎక్కువ గ్యాదర్ చేసుకుంటుంది. ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ని అది ఎక్కువ గ్యాదర్ చేసుకుంటుంది. అప్పుడు మనకి ఇమేజ్ కూడా బ్రైట్గా ఫామ్ అవుతుంది. అంటే ఆ ఇమేజ్ ఇంటెన్సిటీ అనేది బాగుంటుంది. అది చిన్న లెన్స్ పెట్టారు, మైక్రోస్కోప్ పెట్టినట్టు పెట్టారనుకోండి, మీకు ఆ హెవెన్లీ బాడీ కనపడదు అసలు. ఎందుకంటే ఆ లైట్ గ్యాదరింగ్ అనేది చాలా చాలా తక్కువ. ఓకే అమ్మా, అదమ్మా టెలిస్కోప్. మీ హెవెన్లీ బాడీస్ చూసే టెలిస్కోప్ చాలా చాలా పెద్దగా ఉండడానికి కారణం ఏంటి? పెద్ద పెద్ద టెలిస్కోప్స్ ఉంటాయి. ఓకే, మామూలుగా అంటే మనం మూన్ చూడటానికైతే ఓకే, కానీ బాగా దూరంగా ఉన్న స్టార్స్ వాటిని చూడటానికి టెలిస్కోప్స్ చాలా చాలా పెద్ద టెలిస్కోప్స్ ఉంటాయి. మీరు ఒకసారి గూగుల్ సెర్చ్లో బిగ్గెస్ట్ టెలిస్కోప్స్ ఇన్ ది వరల్డ్ అనో, లేదా బిగ్గెస్ట్ టెలిస్కోప్స్ ఇన్ ఇండియా అనో కొట్టండమ్మ. బిగ్గెస్ట్ టెలిస్కోప్ ఇన్ వరల్డ్, ఈ రిఫ్రాక్టింగ్ టెలిస్కోప్ యూస్ చేసే లెన్స్ డయామీటర్ ఎంత ఉంటుంది అంటే 2.5 మీటర్స్ ఎంత ఉంటుందమ్మా? 2.5 మీటర్స్ అంటే 250 సెంటీమీటర్స్. 2.5 మీటర్స్ అమ్మా. మీటర్ స్కేల్ తెలుసు కదా, 100 సెంటీమీటర్ స్కేల్ ఎంత ఉంటుంది. అటువంటి 2 కాకుండా ఇంకో హాఫ్. ఓకే, అంటే అంత పెద్ద లెన్స్ ఉంటుందన్నమాట. 2.2 మీటర్స్ అంటే ఈ గోడ నాకు తెలిసి 2 మీటర్స్ ఉంటుందమ్మా ఇది. ఓకే, ఈ గోడ అంత లెన్స్ ఉంటుందన్నమాట డయామీటర్. ఓకే అమ్మా, అంత పెద్ద లెన్స్ అవసరం అవుతుంది. అదే వరల్డ్ బిగ్గెస్ట్ లెన్స్ గురించి చెప్తున్నాను. టెలిస్కోప్లో యూజ్ చేసిన బిగ్గెస్ట్ రిఫ్రాక్టింగ్ లెన్స్ గురించి చెప్తున్నాను అమ్మా. ఓకే, అయితే ఈ లెన్స్ ఏ మెటీరియల్, ఈ లెన్స్ అంత పెద్దది ఎందుకు అవసరం అంటే, ఎక్కువ లైట్ గ్యాదర్ చేయడానికి. ఆ లైట్ ఎంత ఎక్కువైతే గ్యాదర్ చేస్తారో ఇమేజ్ అంతా బ్రైట్గా ఫామ్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం చూడండి. ఈ లెన్స్ ఇంత పెద్దదవడం వల్ల, చూడమ్మా, లెన్స్ ఇంత పెద్దదవడం వల్ల మనకి అదేమంటారు, వెయిట్. చూడమ్మా, లెన్స్ దేంతో ఏ మెటీరియల్తో తయారు చేస్తారు? ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ గ్లాస్, అంతే కదా. ఓకే, మామూలుగా లెన్స్ ఏ మెటీరియల్తో తయారు చేస్తారమ్మా? మీరు చూసారో లేదో మరి. లెన్స్ కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ ఏ మెటీరియల్తో తయారు చేస్తారు? ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ గ్లాస్. అంత పెద్ద లెన్స్, అంత పెద్ద గ్లాస్ మెటీరియల్తో తయారు చేసినప్పుడు దాని వెయిట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ డిసడ్వాంటేజ్. ఓకే, ఆబ్జెక్టివ్ లెన్స్ ఈస్, డిసడ్వాంటేజెస్ రాస్తున్నాం. ఆబ్జెక్టివ్ లెన్స్ ఈస్ వెరీ large and hence very heavy కూడా.
అండ్ హెన్స్ వెరీ హెవీ అమ్మ. లెన్స్ పెద్దదవడం వల్ల లెన్స్ పెద్దదవడం వల్ల దాని సైజు పెద్దదవడం వల్ల చాలా హెవీ అనమాట, వెరీ హెవీ. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో కాన్సెప్ట్, దీంట్లో ఇంకో ప్రాబ్లం ఉంది చూడండి. సపోజ్ ఇదిగోండి కాన్కేవ్ లెన్స్, ఇదే ఆబ్జెక్ట్, ఇది ఐపీస్ చిన్నగానే ఉంటుంది, దాంతో ప్రాబ్లం లేదు, మన ప్రాబ్లం వల్ల దీంతో. ఓకే, ఇప్పుడు ఇంత పెద్ద, అంటే ఇంత గోడంత పెద్ద లెన్స్ ఉంది, ఆ గోడంత పెద్ద లెన్స్ని మనం హోల్డ్ చేయాలంటే ఎలా హోల్డ్ చేయాలి? దాన్ని ఇలా పట్టుకుని నించోవాలి కదమ్మా, ఏదో ఒక సపోర్ట్తో పట్టుకోవాలి. ఓకే, ఆ సపోర్ట్ ఎక్కడ ఇవ్వాలి మనం? చూడండి, ఈ ఎడ్జెస్ దగ్గర మాత్రమే ఆ సపోర్ట్ ఇవ్వగలం. అంత పెద్ద లెన్స్, ఈ గోడంత ఉంటుంది లెన్స్. ఓకే, అట్లీస్ట్ ఈ గోడలో సగమన్నా ఉంటుంది కదా, చాలా బరువు ఉంటుంది. అంత పెద్ద లెన్స్ చాలా బరువు ఉంటుంది. మరి దాన్ని మనం ఎలా హోల్డ్ చేయాలంటే ఈ ఎడ్జెస్ని పట్టుకునే హోల్డ్ చేయాలి. ఈ వెనకాల మనం ఏం సపోర్ట్ ఇలా పెట్టామనుకోండి, ఏదో ఇలా ఇలా జారబెట్టేటట్టు ఇలా పెట్టామనుకోండి, ఇక వచ్చే లైట్ వస్తుంది కానీ మరి ఇది ఆపేస్తుంది కదా వెనకాల. ఇక్కడ ఏదన్నా దీనికి సపోర్ట్గా ఏదన్నా పెట్టామనుకుందాం వెనకాల, పెడితే ఏం జరుగుతుంది? ఇది గ్యాదర్ చేసిన లైట్ ఇక్కడ ఇమేజ్ ఫామ్ చేయకుండా ఈ వెనకాల మనం పెట్టిన సపోర్ట్ ఆపేస్తుంది కదా. సో అలా సపోర్ట్ ఆపకుండా మనం ఎడ్జెస్నే పట్టుకునేలా ఆపాలి దీన్ని. ఎంత కష్టం అమ్మా. ఓకే, సో ఆ మెకానికల్ సెటప్ అనేది చాలా చాలా కష్టం. సెకండ్ డిసడ్వాంటేజ్ దీంట్లో, మెకానికల్ సెటప్ అని రాస్తా, టెక్స్ట్ బుక్లో ఏదో పదం వాడు ఉంటాడు. ఓకే అమ్మా, ఆ మెకానికల్ సెటప్ అనేది, లేదంటే టు హోల్డ్ దిస్ ఇలా రాద్దాం అమ్మా. To hold this heavy lens with only their edges is very difficult. To hold this heavy lens to hold this heavy lens only with their edges, is very difficult. ఓకే, థర్డ్ ప్రాబ్లం ఏంటో చూడండి. థర్డ్ ప్రాబ్లం ఇది మన అవుట్ ఆఫ్ సిలబస్ ప్రాబ్లం అనమాట. ఓకే అమ్మా, చూడమ్మా, ఇప్పటి వరకు మనం డీల్ చేసిన లెన్సెస్ అన్ని ఎటువంటి లెన్సెస్? ఇవి దీంట్లో వాడే కాదు. మనం ఇంటర్మీడియట్ సిలబస్లో మనకి ఏ లెన్సెస్ ఉన్నాయన్నో, వెరీ వెరీ థిన్ లెన్సెస్ అండ్ వెరీ వెరీ స్మాల్ లెన్సెస్. స్మాల్ అండ్ థిన్ లెన్సెస్. సడన్గా ఇక్కడ టెలిస్కోప్ విషయానికి వచ్చేటప్పటికి నేను ఇదిగోండి రూమ్ అంత పెద్ద లెన్స్ గురించి మాట్లాడుతున్నాను. థిన్ లెన్సెస్ గురించి ఇప్పటివరకు చెప్పుకున్నాం కాబట్టి చాలా చాలా ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేయలే, కానీ ఆ ప్రాబ్లమ్స్ ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకే, ఏంటి ఆ ప్రాబ్లమ్స్? చూడమ్మా, మనం మాట్లాడుకున్న రేస్ అన్ని పెరాక్సియల్ రేస్, చిన్న లెన్సెస్, థిన్ లెన్సెస్. కాబట్టి మనం మాట్లాడుకున్న రేస్ అన్ని ఎటువంటి రేస్ అమ్మా? పెరాక్సియల్ రేస్. అయితే ఎప్పుడైతే లెన్స్ సైజ్ మనం పెంచేసామో మనం మార్జినల్ రేస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇవి మార్జినల్ రేస్, ఇవి కూడా మార్జినల్ రేస్. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకోండి, దీనికి దగ్గరగా ఉండే మాత్రమే పెరాక్సియల్ రేస్. మనం ఇప్పుడు దాకా డీల్ చేసింది ఇవే. మార్జినల్ రేస్ గురించి మనం మాట్లాడుకోవాలా. ఓకే అమ్మా, ఇప్పుడు ప్యారలల్గా వెళ్ళిన పెరాక్సియల్ రేస్, ఇదిగోండి ఫోకస్ ఇక్కడ ఉందనుకోండి, ఆ ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి. ప్యారలల్గా వచ్చిన పెరాక్సియల్ రేస్, ఓకే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్యారలల్గా వచ్చిన పెరాక్సియల్ రేస్ ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి. మరి మార్జినల్ రేస్ ఫోకస్ దగ్గర మీట్ కావమ్మా, ఇక్కడెక్కడో మీట్ అవుతాయి, ఇవి ఇక్కడెక్కడో మీట్ అవుతాయి. ఇంకో రే తీసుకోండి, ఇది ఇక్కడెక్కడో మీట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మార్జినల్ రేస్, నెంబర్ ఆఫ్ మార్జినల్ రేస్ ఉంటాయి. అలాగే పెరాక్సియల్ రేస్ తక్కువ కొన్నే ఉంటాయి. పెరాక్సియల్ రేస్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి దగ్గరగా ఉండే రేస్ మాత్రమే. మార్జినల్ రేస్ అంటే మిగతా లెన్స్ అంతా మార్జినల్ రేస్. ఓకే, ఒక్కొక్క సెట్ ఆఫ్ మార్జినల్ రేస్ ఒక్కొక్క చోట మీట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఒక్క ఇమేజ్ కదమ్మా, డిఫరెంట్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అయిపోతున్నాయి, నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అయిపోతున్నాయి. ఓకే, ఒక్కసారిగా కళ్ళు బ్లర్ అయితే ఎలా ఉంటుంది, నలుగురు ఐదుగురు కనపడుతూ ఉంటారు కదా, అలా ఉంటుందమ్మా ఇక్కడ పరిస్థితి. ఓకే, దాన్ని మనం స్పెరికల్ అబరేషన్ అంటాం. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ని మనం ఏమంటాం? స్పెరికల్ అబరేషన్ అంటాం. స్పెరికల్ అబరేషన్. ఓకే, అదే థర్డ్ డిసడ్వాంటేజ్.
image contains spherical aberration. అబరేషన్ అంటే డిఫెక్ట్ అనమాట. ఓకేనా? సో మనకు ఫామ్ అయిన ఇమేజ్లో స్పెరికల్ అబరేషన్ అనేది ఉంటుంది. ఓకే అమ్మ, ఇప్పుడు దాకా మనం మార్జినల్ రేస్ గురించి అసలు మాట్లాడుకోవాలి, ఓన్లీ పెరాక్సియల్ రేస్ గురించే మాట్లాడుకున్నాం. ఇవన్నీ స్పెరికల్ సర్ఫేసెస్ యూజ్ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అమ్మా ఇవన్నీ. మనం అన్నీ మాట్లాడుకున్నాయని స్పెరికల్ సర్ఫేసెస్. సో స్పెరికల్ సర్ఫేసెస్ అవి కూడా చాలా థిన్ లెన్స్, ఓకే, చాలా స్మాల్ లెన్స్. కాబట్టి ఓన్లీ పెరాక్సియల్ రేస్ గురించే డీల్ చేస్తాం. కాబట్టి మన ఈ ప్రాబ్లం అరైజ్ కాలే. ఎప్పుడైతే టెలిస్కోప్లో మనం ఈ గోడంత లెన్స్ వాడుతున్నామో అని చెప్పామో అక్కడ మార్జినల్ రేస్ కూడా కన్సిడర్ చేయాలి. పెరాక్సియల్ రేస్ చాలా చాలా తక్కువ ఉంటాయి, నిజానికి మార్జినల్ రేసే ఎక్కువ ఉంటాయి. ఆ మార్జినల్ రేస్ ఒక్కొక్క సెట్ ఒక్కొక్క చోట మీట్ అవుతూ ఉంటే ఒక్కొక్క సెట్ ఒక్కొక్క ఇమేజ్ ఫామ్ చేస్తుంది. సో అక్కడ ఇమేజ్ బ్లర్ అయిపోట్లా, దాన్నే మనం స్పెరికల్ అబరేషన్ అంటాం. సో స్పెరికల్ అబరేషన్ అనేది కూడా వస్తుంది. ఇవన్నీ డిసడ్వాంటేజెస్ ఇవి రిఫ్రాక్టింగ్ టెలిస్కోప్ యొక్క డిసడ్వాంటేజెస్. ఇంకో డిసడ్వాంటేజ్ చూడండి, మనకు వచ్చే లైట్ సింగిల్ వేవ్ లెంత్ ఉంటుందమ్మా. బయట నుంచి వచ్చే లైట్ సింగిల్ వేవ్ లెంత్ కాదు, డిఫరెంట్ వేవ్ లెంత్స్ ఉంటాయి. మరి డిఫరెంట్ వేవ్ లెన్స్ ఇంత పెద్ద టెలిస్కోప్లో ఇంత పెద్ద కాన్వెక్స్ లెన్స్ మీద పడినప్పుడు అవి డిస్పర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కదా. డిస్పర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కదా. ప్రిజం ఒకటేనా డిస్పర్స్ చేసేది? ఏ మెటీరియల్ అయినా డిస్పర్స్ చేస్తుంది కదా. ప్రిజం షేప్లోనే ఉండాలా డిస్పర్స్ చేయడానికి? ఇది కూడా డిస్పర్స్ చేస్తుంది కదా. ఓకే, దానివల్ల డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ వేవ్ లెన్స్ ఉంటాయి, డిఫరెంట్గా డివేట్ అవుతూ ఉంటాయి, అంతే కదా. సో ఆ టైప్ ఆఫ్ డిఫెక్ట్ని మనం క్రోమాటిక్ అబరేషన్ అంటాం. క్రోమా అంటే కలర్ అమ్మా. క్రోమా అంటే ఏంటమ్మా? క్రోమాటిక్. ఇక్కడ రాస్తా ఆగండి. ఇమేజ్ కంటైన్స్ క్రోమాటిక్ అబరేషన్. క్రోమాటిక్ అబరేషన్ అంటే క్రోమా అంటే ఏంటమ్మా? కలర్. ఓకే, మోనోక్రోమాటిక్ లైట్ అని మీరు చదువుకుని ఉంటారు కదా. మోనోక్రోమా. మోనో అంటే సింగిల్ కలర్ అనమాట. క్రోమాటిక్ అంటే కలర్ అమ్మ. సో ఆ క్రోమాటిక్ అబరేషన్ అని ఇక్కడ వస్తుంది, ఎందుకంటే డిస్పర్షన్ జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఈ గ్లాస్ మెటీరియల్ డిస్పర్స్ చేస్తుంది లైట్ని. సో ఆ క్రోమాటిక్ అబరేషన్ అనేది ఇక్కడ అరైజ్ అవుతుందమ్మా. ఇన్ని డిఫికల్టీస్ ఉన్నాయి. ఓకే, ఈ డిఫికల్టీస్ అన్నిటిని పోగొట్టడానికి ఒక సైంటిస్ట్ ఒక టెలిస్కోప్ని కన్స్ట్రక్ట్ చేశాడమ్మా. దాన్నే మనం రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ అంటాం. దానికి ఇంకో పేరు కూడా ఉంది, కాసేగ్రెయిన్ టెలిస్కోప్. ఓకేనా, అదేంటో చూద్దాం. చూడమ్మా, ఇప్పుడు మనం రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ గురించి మాట్లాడతాం. దీని గురించి డెరివేషన్లో ఏం చూడమా, డెరివేషన్లో అన్నీ కామన్. ఓకే, డెరివేషన్స్ అవన్నీ కామన్ అమ్మా. జస్ట్ కాన్సెప్ట్ చెప్పి వదిలేస్తాను అంతే. ఇది దీనికి ఇంకో పేరు కూడా ఉంది, ఏంటది? కాసేగ్రెయిన్ టెలిస్కోప్. స్పెల్లింగ్ తప్పు ఉంటే మన్నించండి. ఓకే అమ్మా, కాసేగ్రెయిన్ టెలిస్కోప్. మొత్తం కాన్సెప్ట్ అంతా సేమ్ అమ్మ, సేమ్ కాన్సెప్ట్. అయితే మనం ఆబ్జెక్టివ్ వెరీ బిగ్ ఆబ్జెక్టివ్ వాడాం కదమ్మా. ఇక్కడ కూడా వెరీ బిగ్ ఆబ్జెక్టివే వాడతాం. ఎందుకంటే మన మెయిన్ ఎయిమ్ ఏంటి? ఎక్కువ లైట్ని కలెక్ట్ చేయాలి. ఎక్కువ లైట్ని కలెక్ట్ చేయడం వల్ల ఆ ఇమేజ్ కూడా క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ టైం అది. కాబట్టి ఇక్కడ కూడా మనం వెరీ బిగ్ ఆబ్జెక్టివే వాడతాం. అయితే రిఫ్రాక్టింగ్ టెలిస్కోప్లో మనం ఏం వాడాం? రిఫ్రాక్టింగ్ టెలిస్కోప్లో మనం ఏం వాడాం? లెన్స్ వాడాం. ఓకే, ఇక్కడేం వాడతాం అంటే మిర్రర్ వాడతాం. ఏం మిర్రర్ వాడతాం? కాన్కేవ్ మిర్రర్ వాడతాం. ఎలా ఉంటుందో చూడండి, చిన్న స్మాల్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో చూడండి. ఇదిగోండి కాన్కేవ్ మిర్రర్. ఈ కాన్కేవ్ మిర్రర్ యాజ్ ఇట్ ఈస్ ఇలా తీసుకోం. కాన్కేవ్ మిర్రర్ అంటే ఇలాగే ఉంటుంది కదా, ఇది కదా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, అంతే కదమ్మా. కాన్వెక్స్ మిర్రర్ అంటే లోపల ఉంటుంది సిల్వర్ కోటింగ్, కాన్కేవ్ మిర్రర్కి బయట ఉంటుంది సిల్వర్ కోటింగ్, అంతేనా. ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. చాలా పెద్ద కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటాం మనం. ఓకేనా.
రైట్. ఓకే, ఈ కాన్కేవ్ మిర్రర్కి మధ్యలో ఒక ఓపెనింగ్ ఉంటుంది. ఇక్కడ చెరిపేస్తున్నా ఓపెనింగ్. ఈ కాన్కేవ్ మిర్రర్కి మధ్యలో ఓపెనింగ్ ఉంటుందమ్మా. ఓకే, చూడండి ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు ప్యారలల్గా వచ్చిన లైట్ రేస్ ఇదిగోండి కాన్కేవ్ మిర్రర్ మీద పడుతుంది. అడ్వాంటేజ్ కూడా చెప్తామా, ముందు విషయం ఏంటో చూద్దాం. ఇక్కడ ప్యారలల్గా వచ్చిన లైట్ రేస్ ఇలా కాన్కేవ్ మిర్రర్ మీద పడతాయి. కాన్కేవ్ మిర్రర్ మీద పడిన లైట్ రేస్ ఏమవుతాయి? రిఫ్లెక్ట్ అవుతాయి. ఇలా రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, ఇట్ ఈస్ ఎ కాన్వర్జింగ్ మిర్రర్ కాబట్టి ఇలా రిఫ్లెక్ట్ అవుతాయి. రిఫ్లెక్ట్ అయ్యి ఎక్కడో మీట్ అవుతాయి, అంటే ఇక్కడ ఎక్కడో ఇమేజ్ ఫామ్ చేస్తుంది. అయితే మనం ఇక్కడ ఇంకో చిలిప్ పని చేస్తాం. ఏంటో చిలిప్ పని చూడండి. ఇక్కడ ఒక కాన్వెక్స్ మిర్రర్ తీసుకుంటాం. ఇవి ఇక్కడెక్కడో మీట్ అవుతాయమ్మా. ఆ మీట్ అయ్యే లోపే మనం ఏం చేస్తాం, ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్ పెడతాం. కాన్వెక్స్ మిర్రర్ అంటే లోపల సిల్వర్ కోటింగ్ ఉంటుంది. ఇదేంటమ్మా కాన్కేవ్ మిర్రర్. ఎటువంటి కాన్కేవ్ మిర్రర్ అంటే పారాబోలిక్ కాన్కేవ్ మిర్రర్. అది కూడా గుర్తుపెట్టుకోండి, పారాబోలిక్ కాన్కేవ్ మిర్రర్. పారాబోలిక్ ఎందుకు తీసుకున్నామంటే స్పెరికల్ అబరేషన్ పోగొట్టడానికి. స్పెరికల్ అబరేషన్ ఎందుకు వస్తుందమ్మా? మార్జినల్ రేస్ ఒక చోట, ఓకే, పారాక్సియల్ రేస్ ఒక చోట మీట్ అవటం వల్ల మనకి స్పెరికల్ అబరేషన్ వస్తుంది. అందుకే ఇక్కడ మనం ఏం చేస్తాం, స్పెరికల్ అబరేషన్ కాకుండా స్పెరికల్ మిర్రర్ కాకుండా పారాబోలిక్ కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాం. ఇది స్పెరికల్ కాదు. ఇది ఎటువంటి మిర్రర్ అమ్మ? ఇది పారాబోలిక్ కాన్కేవ్ మిర్రర్. కొన్ని టెక్స్ట్ బుక్స్లో పారాబొలాయిడ్ అంటాడు, అదే కరెక్ట్ అనుకుంటా బహుశా. ఓకే, మన అకాడమీ టెక్స్ట్ బుక్లో పారాబోలిక్ అని ఉంది. కొన్ని టెక్స్ట్ బుక్స్లో పారాబొలాయిడ్ అని వాడతాడు. పారాబొలాయిడ్ కాన్కేవ్ మిర్రర్ అంటది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? స్పియర్కి స్పెరాయిడ్కి డిఫరెన్స్ ఏంటి? స్పియర్, స్పెరాయిడ్. పారాబోలా, పారాబొలాయిడ్. ఓకే అమ్మా, స్పియర్ ఏంటి, స్పెరాయిడ్ ఏంటి, పారాబోలా అంటే పారాబొలాయిడ్ ఏంటి. స్పియర్ అంటే పెర్ఫెక్ట్గా గుండ్రంగా ఉంటుందమ్మా. స్పెరాయిడ్ అలా కాదు, కొంచెం షేప్లో తేడా ఉంటుంది. ఆల్మోస్ట్ స్పియర్లా కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎర్త్ నిజంగా ఎగ్జాక్ట్ స్పియర్ కాదు. మన ఎర్త్ అనేది ఏంటి, స్పెరాయిడ్. అలాగే పారాబొలాయిడే కరెక్ట్ అమ్మ. నాకు తెలిసి పారాబొలాయిడే కరెక్ట్. పారాబోలిక్ మన అకాడమీ టెక్స్ట్ బుక్లో పారాబోలిక్ కాన్కేవ్ మిర్రర్ అని వాడాడు. నాకు తెలిసినంత వరకు పారాబొలాయిడే కరెక్ట్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. అంటే ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ పారాబొలా కాదు, పారాబొలా లాంటిది. అంటే అది ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాడంటే ఇక్కడ మనకి లైట్ రే ఎక్కడ పడినా కానీ ఒకే పాయింట్ దగ్గర కన్వర్ట్ అయ్యేటట్టు, ప్యారలల్ లైట్ రేస్ ఎక్కడ పడినా కానీ ఒకే పాయింట్ దగ్గర కన్వర్ట్ అయ్యేటట్టు ఆ కర్వ్ని డిజైన్ చేస్తారమ్మా. అందుకే పారాబోలా కన్నా పారాబొలాయిడే కరెక్ట్ అని నేను అనుకుంటున్నది ఎగ్జాక్ట్. ఓకే, ఆ సబ్జెక్ట్ పక్కన వదిలేండి. మన టెక్స్ట్ బుక్లో పారాబోలిక్ కాన్కేవ్ మిర్రర్ ఇచ్చాడు. ఓకే, పారాబోలిక్. ఎందుకు పారాబోలిక్ తీసుకున్నాడు అంటే ఈ లైట్ రేస్ అన్ని ఒక చోట మెర్జ్ అయ్యేటట్టు పారాబోలాలోనే సాధ్యం అవుతుంది, స్పియర్లో సాధ్యం కాదు. స్పెరికల్ మిర్రర్లో మార్జినల్ రేస్ ఒకలాగా, పారాక్సియల్ రేస్ ఒక చోట ఇలా కన్వర్జ్ అవుతాయమ్మా. పారాక్సియల్ రేస్ ఫోకస్ దగ్గర కన్వర్జ్ అవుతాయి అంటాం, మార్జినల్ రేస్ ఎక్కడో కన్వర్జ్ అవుతాయి. ఓకే, సో ఇమేజ్ మళ్ళీ బ్లర్ అవుతుంది. సో ఉపయోగం లేదు కదమ్మా. అందుకని స్పెరికల్ మిర్రర్ కాకుండా పారాబోలిక్ కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాడు. ఓకే, ఫస్ట్ థింగ్, వెరీ గుడ్. సరే, ఈ మిర్రర్స్ ఎక్కడైతే మీట్ అవుతాయో ఆ మీట్ అయ్యే పాయింట్ లోపే మనం ఇంకొక చిలిప్ పని చేసాం. ఏంటిది, ఒక కాన్కేవ్ మిర్రర్ పెట్టాం, కాన్వెక్స్ మిర్రర్ పెట్టాం. ఇదేంటిది, కాన్వెక్స్ మిర్రర్. ఈ కాన్వెక్స్ మిర్రర్ నుంచి మళ్ళీ లైట్ రేస్ ఇలా రిఫ్లెక్ట్ అవుతాయి కదా. ఓకే, ఈ కాన్వెక్స్ మిర్రర్ నుంచి మళ్ళీ లైట్ రేస్ మీట్ అవుతాయి కదా, ఇలా రిఫ్లెక్ట్ అవుతాయి కదమ్మా. రిఫ్లెక్ట్ అయ్యి అంటే ఈ కాన్కేవ్ మిర్రర్ని ఎలా అరేంజ్ చేస్తామంటే రిఫ్లెక్ట్ అయ్యి అది ఓపెనింగ్ నుంచి వెళ్ళి ఇక్కడ ఎక్కడో ఇమేజ్ ఫామ్ అయ్యేటట్టు మనం అరేంజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక ఐ పీస్ పెడతాం, ఫినిష్. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకే, ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అయింది, ఇక్కడ ఐ పీస్ పెట్టాం, దీని ఫోకస్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది, మిగతాదంతా సేమ్ టు సేమ్. మళ్ళీ ఫైనల్ ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుంది. ఓకే, అర్థమైందా? మిగిలిందంతా మన రిఫ్రాక్టింగ్ టెలిస్కోప్లో ఏదైతే చెప్పుకున్నామో, రిఫ్రాక్టింగ్ టెలిస్కోప్లో ఫస్ట్ ఇమేజ్ ఫామ్ అయిన తర్వాత ఏమైతే జరుగుతుందో అదే ఇక్కడ కూడా జరుగుతుందమ్మా. ఫస్ట్ ఇమేజ్ ఫామ్ అయిన తర్వాత ఫైనల్ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది థియరీ అంతా సేమ్. జస్ట్ ఆ ఫస్ట్ ఇమేజ్ ఫామ్ అయ్యే ప్రొసీజర్ మారింది అంతే. అక్కడ డైరెక్ట్గా రిఫ్రాక్షన్ జరిగి ఇమేజ్ ఫామ్ అయింది, ఇక్కడ రిఫ్లెక్షన్ జరిగి ఇమేజ్ ఫామ్ అయింది. చూడండి, ఒకసారి ఇక్కడ రిఫ్లెక్షన్ జరిగింది, ఇంకోసారి ఇక్కడ రిఫ్లెక్షన్ జరిగింది. ఓకే అమ్మా. అయితే మరి ఈ మిర్రర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్ మీరు అడగవచ్చు. ఓకే, ఇక్కడ మరి పెద్దదే తీసుకుంటున్నాం కదా, మరి
అక్కడ లెన్స్ తీసుకున్నాం, ఇక్కడ మిర్రర్ తీసుకున్నాం. ఏంటి దాంట్లో ఏంటి పంచేముంది అందులో అనొచ్చు మీరు, అంతేనా? అయితే అక్కడ మనం తీసుకున్నది ఏంటమ్మా? లెన్స్. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ గ్లాస్. ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి? మిర్రర్. దీనికి ఒక ఏదో మెటీరియల్ తీసుకుని సిల్వర్ కోటింగ్ వేస్తాం, ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ తీసుకుని సిల్వర్ కోటింగ్ వేస్తాం. ఓకే, లెన్స్ లావుగాను ఇలాగా ఉంటుంది, అంత బరువు ఉండాల్సిన నెసెసిటీ ఉండదు కాన్కేవ్ మిర్రర్కి, అంతే కదమ్మా. లెన్స్తో పోలిస్తే మిర్రర్ యొక్క వెయిట్ తక్కువ కదా. ఒక లెన్స్ తీసుకోండి, ఒక మిర్రర్ తీసుకోండి, అద్దం తీసుకోండి, లెన్స్ తీసుకోండి, అంతే సైజు ఉన్న లెన్స్. ఎవరు ఎక్కువ బరువుగా ఉంటారు? లెన్స్ ఎక్కువ బరువుగా ఉంటుంది అద్దంతో పోలిస్తే. ఓకే, సో ఈ మిర్రర్ యొక్క ఇక్కడ వెయిట్ ప్రాబ్లం అనేది తగ్గింది. ఫస్ట్ అక్కడ కాన్వెక్స్ లెన్స్ వెరీ వెరీ హెవీ, వెరీ వెరీ లార్జ్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం వెరీ వెరీ హెవీ. ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ కూడా వెరీ వెరీ లార్జ్ డయామీటర్ ఉంటుంది దీనికి కూడా, అయితే వెయిట్ తక్కువ ఉంటుంది. కాన్వెక్స్ లెన్స్తో పోలిస్తే వెయిట్ తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ డిసడ్వాంటేజ్ తీసేసాం, ఫస్ట్ డిసడ్వాంటేజ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటి? కాన్వెక్స్ లెన్స్ని మనం పైన కింద ఇలా పట్టుకోవాలి అంతే, వెనకాల పట్టుకోవడానికి ఛాన్స్ లేదు. ఇదే కాన్వెక్స్ లెన్స్ అయితే ఇదిగోండి ఇలా పట్టుకుని హోల్డ్ చేయాలి, అలా అరేంజ్మెంట్ చేసుకోవాలి. మెకానికల్ సెటప్ అనేది కష్టమని చెప్పా కదా. ఎందుకు? అంత బరువున్న ఇంత గోడంత లెన్స్ ఉంటుంది, ఆ గోడంత లెన్స్ని మనం వెనకాలేం సపోర్ట్ పెట్టకూడదు కూడా. పెడితే ఏమవుతుంది? లైట్ ఇమేజ్ ఫామ్ చేయదు కదా అడ్డు వచ్చేసి. అందుకని చెప్పి ఇక్కడ ఇలా పట్టుకుంటాం. అంత పెద్ద లెన్స్ని కేవలం పైన కింద ఎడ్జెస్లో పట్టుకుని మనం హోల్డ్ చేయాలి, ఎక్కడ? కాన్వెక్స్ లెన్స్ కేసులో. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ సపోర్ట్ ఇచ్చుకోవచ్చు కదా, ఎందుకంటే లైట్ ఇక్కడ వెళ్ళట్లేదు కదా, బయటికి రిఫ్లెక్ట్ అవుతుంది, లైట్ ఇక్కడ బయటకు వెళ్ళట్లేదు కదమ్మా. సో ఇంత పెద్ద మిర్రర్ని సపోర్ట్ చేయడం ఈజీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం వెనకాల సపోర్ట్ కింద 4-5 కర్రలు పెట్టవచ్చు. కర్రలు పెడతారని కాదు చెప్తున్నాను, మామూలుగా కన్స్ట్రక్షన్కి ఇక్కడ మనం ఒక సపోర్ట్ పెట్టుకోవచ్చు. మనం ఎగ్జాక్ట్గా ఎడ్జెస్ దగ్గరే పట్టుకోవాలి అన్న కాన్సెప్ట్ లేదు. ఓకే అమ్మా, అర్థమైందా? సో ఇక్కడ మనం సపోర్ట్ ఇవ్వచ్చు, మనం ఇక్కడ నో ప్రాబ్లం, సపోర్ట్ ఇవ్వడానికి అసలు నో ప్రాబ్లం. ఓకే, అదొకటి. ఇంకోటి స్పెరికల్ అబరేషన్. థర్డ్ డిసడ్వాంటేజ్ స్పెరికల్ అబరేషన్ రాసుకున్నారు. స్పెరికల్ అబరేషన్ తీసి పడేసాం అలాగా పారాబోలిక్ కాన్కేవ్ మిర్రర్ ఉపయోగించి. 4వది క్రోమాటిక్ అబరేషన్. క్రోమాటిక్ అబరేషన్ ఎందుకు వచ్చింది? కాన్వెక్స్ లెన్స్లోంచి లైట్ పాస్ అవటం వల్ల డిస్పర్షన్ జరిగింది. అసలు ఇక్కడ లైటే పాస్ కాదు, ఇక్కడ ఏంటమ్మా? రిఫ్రాక్షన్ కాదు, లైట్ అసలు దీంట్లోంచి పాస్ అవుతుంది కదా, రిఫ్లెక్షన్. క్రోమాటిక్ అబరేషన్ క్వశ్చనే లేదు అసలు మనకి. ఓకేనా? క్రోమాటిక్ అబరేషన్ అన్న క్వశ్చనే లేదు. సో ఆ 2 అబరేషన్లు ఫట్మన్ లేపేసాం మనం. పారాబోలిక్ కాన్కేవ్ మిర్రర్ వాడటం వల్ల, అసలు మిర్రర్ వాడటం వల్ల క్రోమాటిక్ అబరేషనే ఉండదు. ఎందుకంటే డిస్పర్షన్ అన్న కాన్సెప్టే లేదు కదా. డిస్పర్షన్ ఎప్పుడు రిఫ్రాక్ట్ అయినప్పుడు కదా. ఇక్కడ రిఫ్రాక్షనే జరగదు, ఇంకా డిస్పర్షన్ ఏం జరుగుద్ది? క్రోమాటిక్ అబరేషన్ ఎక్కడ వస్తుంది? ఓకే, సో అది కూడా తీస్తాం మనం. సో అవమ్మ అడ్వాంటేజెస్. ఓకే అమ్మ, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు ఇది ఉందా, ఒక నిమిషం ఆగండి. ఇదేంటమ్మా? ఇది క్యాసెగ్రైన్ టెలిస్కోప్ కదా. ఓకే, ఇక్కడ ఏం వాడాడు? కాన్కేవ్ మిర్రర్ వాడాడు. అయితే ఇంకో టెలిస్కోప్ ఉంటుందమ్మా, దానికి వేరే పేరు ఏదో ఉంటుంది, న్యూటన్ టెలిస్కోప్ ఏదో అంటారు దాన్ని. ఓకే, అక్కడ ఈ కాన్వెక్స్ మిర్రర్ బదులు ఒక ప్లేన్ మిర్రరే వాడతాడు. కాన్వెక్స్ మిర్రర్ బదులు ప్లేన్ మిర్రరే వాడతాడమ్మా. ఆ ప్లేన్ మిర్రర్ 45 degrees యాంగిల్లో పెడతాడు. ప్లేన్ మిర్రర్ 45 degrees యాంగిల్లో పెడతాడు. ఓకే, సో ఇలా వచ్చిన లైట్ రేస్ ఇలా పడి ఇలాగే ఏదో ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఫామ్ చేస్తుంది. ఇప్పుడు లెన్స్ ఇక్కడ పెడతాడు, ఈ ఐపీస్ ఇటు ఉంటుంది, అంతే అమ్మా డిఫరెన్స్. అయితే మన అకాడమీ టెక్స్ట్ బుక్లో ఓన్లీ క్యాసెగ్రైన్ గురించే డిస్కస్ చేశాడు కాబట్టి దీని గురించి మనం వరీ అవ్వద్దు. ఏం లేదమ్మా, కాన్కేవ్ మిర్రర్ బదులు ప్లేన్ మిర్రర్ 45 degrees యాంగిల్లో పెడతాడు, లెన్స్ ఇక్కడ ఉండే బదులు ఇక్కడ ఉంటుంది అంతే. ఓకే, అంటే ఈ ఓపెనింగ్ కూడా పెట్టాల్సిన పని లేదు. అయితే ఇటువైపు పెట్టుకోవాలన్నమాట మనం. ఓకేనా? సో ఒక్కొక్కరిది ఒక్కొక్క కాన్సెప్ట్ అమ్మా. ఒక ఐడియా వచ్చిందంటే దాన్ని చంపేసి నవ్వులేసి చెండాడేస్తారు కదా, మామూలే కదా సైంటిస్టులు అందరూ. సైంటిస్ట్ అంటే మనం కూడా అదే చేస్తాం. చిన్న హింట్ ఇవ్వండి సార్, ఈ మాత్రం హింట్ తెలియక ఈ మాత్రం హింట్ ఇస్తే చాలా చల్లరైపోతా అంటాడు ఏదో సినిమాలో బ్రహ్మానందం. అలాగే చిన్న హింట్ ఇస్తే చాలమ్మా, ఎవడైనా చల్లరైపోతాడు. సైంటిస్ట్ ఏంటి, ఎవరైనా చల్లరైపోతారు. ఓకేనమ్మా? సో ఇవన్నీ ఓకే. టెలిస్కోప్ గురించి నాకు తెలిసి చాలా డీటెయిల్గా చెప్పాము. టెలిస్కోప్ గురించి
అయితే ప్రాబ్లమ్స్ ఇప్పుడు చేయట్లేదు, ప్రాబ్లమ్స్ చేద్దాం మనం. ఐఐటీను యాక్చువల్ ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో చెప్తా అన్నా కానీ నాకు తెలిసి ఇదే కొంచెం లెంగ్త్ ఎక్కువైనట్టుంది. ఓకే, సరే ఇక్కడితో ఆపుదాం. లెంగ్త్ ఎంత ఉన్నా కానీ ఇక్కడితో ఆపుదాము. అంటే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే నెక్స్ట్ సెప్టెంబర్ 13th ఒక నీట్ ఎగ్జామ్ ఉంది కదమ్మా. నీట్ ఎగ్జామ్ సంబంధించి టిప్స్ అండ్ ట్రిక్స్ చేద్దామని అనుకుంటున్నా. అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను చేయగలనో లేదో తెలియదు. దానివల్ల ఈ రెగ్యులర్ ప్యాటర్న్లో వీడియోస్ ఫ్రీక్వెన్సీ తగ్గే అవకాశం ఉంది. ఈ రెగ్యులర్ ప్యాటర్న్ వదలం, రెగ్యులర్ ప్యాటర్న్ జరుగుతూనే ఉంటుంది. అయితే దాని మీద కూడా నేను కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి జస్ట్ ఒక 1 month కాన్సన్ట్రేట్ చేసి అన్నీ అయితే నేను చేస్తాను అమ్మా. ఓకే, నీట్ స్టూడెంట్స్ కోసం. సో దాని మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఈ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఇప్పుడు రోజు కాదు, వీక్లీ 5 videos 6 videos నేను అప్లోడ్ చేస్తున్నాను. రెగ్యులర్ ప్యాటర్న్ ఏది ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ కలుపుకుంటే 5 or 6 videos అప్లోడ్ చేస్తున్నాయి. మేబీ ఇప్పుడు 4 అప్లోడ్ చేయగలనేమో, 3 అప్లోడ్ చేయగలనేమో. ఓకే, ఇంకా ఆ ప్యాటర్న్ ఇంకా నేను టైం టేబుల్ అనేది అది టైమింగ్స్ ఎలా సెట్ చేసుకోవాలనేది ఇంకా ఆలోచించలేదమ్మా. బట్ మోస్ట్ ప్రాబబ్లీ మండే నుంచి ఆ నీట్ టిప్స్ అండ్ ట్రిక్స్ నేను స్టార్ట్ చేస్తాను. అఫ్కోర్స్ అవి కూడా మీరు చూడొచ్చు. చూడటం వల్ల ఏంటంటే రఫ్గా మీకు అఫ్కోర్స్ అది పూర్తిగా వినకపోతే ఓకే, పూర్తిగా వినకపోతే నా లెసన్ వచ్చే వరకు వెయిట్ చేయండి. లేదా ఆల్రెడీ మీరు మీ క్లాసుల్లోనే, మీకు ఆన్లైన్ క్లాసుల్లోనే ఎక్కడైనా వింటే కనుక ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ చూడండి, మీకు అడ్వాంటేజే ఉంటుంది. ఓకే అమ్మా, సరే అమ్మా. ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. ఇంకా ఫేస్బుక్లో ఒక పేజ్ క్రియేట్ చేసా, ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ అని, అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక పేజ్ ఉంది, హ్యాండిల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్, అక్కడ కూడా ఫాలో అవ్వండి అమ్మా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.